వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పాస్టర్ ప్రవీణ్‌కి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు 5గురు పాస్టర్స్ అయితే కూర్చున్నారు. మరి వాళ్ళ దగ్గర చాలా ఆధారాలున్నాయి. సో, దీనిపైన అనుమానాలున్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ కట్‌గా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే అసలు పాస్టర్స్ మద్యం సేవిస్తారా? సేవించరా? ఇదొక పెద్ద ప్రశ్న కింద మారిపోయింది. ఎందుకంటే ఒక్కసారి సాక్ష్యం చెప్పిన తర్వాత అసలు మద్యపానం సేవించరు, మద్యం తీసుకోరంటూ కూడా చెప్తున్నారు. మరి అసలు దీనికి పూర్తిగా వాళ్ళనే అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు తీసుకుంటారా? తీసుకోరా? అనేది. సో, అందరికీ నమస్తే సార్. రైట్. సార్ పీటర్ గారు చెప్పండి. అంటే పాస్టర్స్ అసలు మద్యం తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోరండి. పాస్టర్ అనేవాడే మద్యానికి దూరంగా ఉన్నప్పుడు వాడు పాస్టర్ అవుతాడు. మద్యం తీసుకునేటోడు వాడు పాస్టర్ ఎట్లా అవుతాడు? పాస్టర్గా అయ్యే అవకాశాలే లేవు. ఓకే. రైట్. ఒకవేళ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ నిజంగానే మద్యం తీసుకుంటే మద్యం తీసుకున్నట్టు ఇప్పుడు బయటికి కొన్ని విజువల్స్ వస్తున్నాయి సీసీటీవీ ఫుటేజ్లో. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. ఒకవేళ పోస్ట్మార్టం రిపోర్ట్లో తీసుకున్నట్టు వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? మొదటి నుంచి చెప్తున్న మాటేగా ప్రతి ఒక్కరు మొదటి నుంచి ఆ చనిపోయిన రోజు ఏవైతే రాజమండ్రి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఒక 60-70 వేల మంది వచ్చి గందరగోళం చేస్తా అన్నారో అప్పటి నుంచే కదా లైవ్లో నడుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా రాబోతుంది, వస్తుంది అని చెప్పి దానిలో ఆశ్చర్యపోయేది ఏముండదని చెప్పి నేను అనుకుంటాను. వాళ్ళు వచ్చినా కూడా ఆశ్చర్యపోయేది లేదని చెప్పి నేను అనుకుంటాను. ఇంత పెద్దగా డ్రామాస్టిక్ సినిమాటిక్ స్టైల్లో ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఇదంతా దేనికి సూచనగా ఏ డైరెక్షన్లో పోతుందో ప్రజలందరికీ కనబడుతూ ఉంది. మాట్లాడే వాళ్ళ నోళ్ళను కూడా నొక్కేస్తూ ఉన్నారు, వాళ్ళ వాయిస్ని కూడా కట్ చేస్తూ ఉన్నారు, మాట్లాడే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు, చంపేస్తా అని చెప్పి అంటూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉంటున్నారు, నోటీసులు ఇస్తూ ఉంటున్నారు. అంటే మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ పోతా ఉందని చెప్పి అంటా ఉన్నాం. మాకంటూ రాజ్యాంగం లేదా ఇక్కడ? ఏ టైప్ ఆఫ్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఇక్కడ? మాట్లాడే వాడి నోళ్ళు నొక్కేస్తారా? మాట్లాడకూడదా? మా డౌట్స్ మేము రైజ్ చేయకూడదా? మా అన్నని మా తమ్ముడిని ఏమున్నాయి మీకు అసలు డౌట్స్? ఇప్పటిదాకా మేము ఏవైతే రైజ్ చేస్తూ ఉన్నామో ఆ కోణంలో ఒక్కటి కూడా ఇప్పటిదాకా ముందుకు పోయినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఆ డైరెక్షన్ ఎక్కడ పోతా ఉందనంటే గవర్నమెంట్ యొక్క డైరెక్షన్ అనుకోండి, లేకుంటే మీడియా సంస్థల యొక్క డైరెక్షను. ఆయన యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి ఆ కోణంలోనే వాళ్ళు వీడియోలు కానీ ఆ కోణంలోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కానీ, లేకుంటే ఆయన తాగుబోతని చెప్పి చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కానీ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ మాకు కూడా అనుమానాలు ఉన్నాయండి. అవును, మీరు ఏవైతే వ్యక్తం చేస్తూ ఉన్నారో ఆ అనుమానాలు వాస్తవంగా కనబడతా ఉన్నాయని చెప్పో, లేకుంటే మేము కొంతమంది లేకపోతే అనేక మంది ఏవైతే పేర్లు చెప్పారో ఆ పేర్లో చెప్పిన వ్యక్తుల్ని ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా లేదా అదుపులోకి తీసుకున్నట్టుగా అరెస్ట్ చేసినట్టు ఎక్కడైనా కనబడతా ఉందా? ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా. రైట్. రవి గారు చెప్పండి. అంటే పాస్టర్ ప్రవీణ్ గారు 4 చోట్ల ప్రమాదానికి గురయ్యారు. ఎక్కడ కూడా ఆయన ఆగే పరిస్థితి కనిపించలేదు. ఒక విజయవాడలోనే ఎక్కడో ఆగినట్టున్నారు. సో, అక్కడ దాదాపు 3 గంటలు 2 గంటలు అక్కడ ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. 5 hours. ఏం చెప్తారు సార్? నేను అనుకునేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆ పడడము, ఆ ప్రయాణం అనేది ఫేక్ అని చెప్తా ఉన్నాను. అసలు ఆయన ప్రయాణమే చేయలేదు అని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రయాణం చేయలేదు. ఇంటి దగ్గర నుంచి బయటికి రావచ్చు కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. 4 చోట్ల పడినట్టు, బైక్ మీద వెళ్ళినట్టు, అక్కడక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు, అక్కడక్కడ మందు బాటిల్ తీసుకున్నట్టు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం వీడియో. కాకపోతే అవన్నీ ఫేక్ అని నేను చెప్తా ఉన్నాను. పక్కా ఫేక్ అంటారా? 100%. ఒకవేళ అవన్నీ కూడా నిజమని తెలిస్తే? నిజమయ్యే అవకాశాలు లేవండి. ఎందుకు చెప్పాలా? అన్నగారు క్షమించాలి, నేను ఈ మాటను యాడ్ ఆన్ చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ విషయాన్ని అంటా ఉన్నాను, అన్నతో ఏకీభవిస్తూ నేను ఒక దగ్గర డౌట్ అనేది రేజ్ అవుతా ఉంది. ఎందుకు రేజ్ అవుతా ఉందంటే, ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి ఎల్బీ నగర్లో ఒక వైన్ షాప్లో ఉన్నట్టుగా నిన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ అయింది. నేను పోలీసు వారికి వినిపించుకునేది ఏంటంటే, ఈ సీసీటీవీ ఫుటేజ్లు మీ పర్మిషన్ లేకుండా మీరు రిలీజ్ చేయకుండా వీరికి ఎవరిస్తూ ఉన్నారు? పార్ట్ ఆఫ్ ద డ్రామా, పార్ట్ ఆఫ్ ద ప్లానింగ్లో ప్రీ ప్లాన్గా ఇవన్నీ మీ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? వీళ్ళకి ఎవరిస్తూ ఉన్నారు? మీరు కూడా ఆ కోణంలో కూడా విచారణ మీడియా ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వారిని కూడా మీరు ప్రశ్నించాలి. ఆ వీడియోలు పంపిస్తున్న వ్యక్తి ఎవరు మెయిన్ అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకటి. రెండోది, నేను ఏమంటానంటే, ఇప్పుడు అన్నగారు చెప్పిన మాటకి ఏకీభవిస్తూ, ఏదైతే ఇప్పుడు వారు వీడియో రిలీజ్ చేసి ఉన్నారు సీసీటీవీ వీడియో, ఆ సీసీటీవీ వీడియో మనం అబ్జర్వ్ చేస్తే అందులో ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన ఒక వాకింగ్ స్టైల్ కానీ, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆయన పర్సనాలిటీ కానీ, ఆయన బిహేవ్ చేసిన విధానం కానీ అక్కడ క్లియర్గా ఆయన ప్రవీణ్ పగడాల కాదని చెప్పి కుటుంబస్తులు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు డౌట్ అక్కడ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఒకరు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఆ వ్యక్తి కాకపోతే
వాళ్ళు నిజమైన ప్రవీణ్ పగడాల ఎక్కడ పోయినాడు? హైదరాబాద్లో ఎల్బీ నగర్లో. ఉమ్, ఈ వీడియోలు ఎవరైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తోగున గోతులు ఆలే పడతా ఉన్నారని చెప్పి నేను అంటా ఉన్నా. వాళ్ళే క్లూలు ఇచ్చేస్తూ ఉన్నారు, వాళ్ళే దొరికిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు యాక్చువల్గా రిలీజ్ చేయకపోయింటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కానీ నేను అనుమానాలు వచ్చేవి కావు. వాళ్ళు రిలీజ్ చేయడం బట్టి ఏమవుతా ఉందంటే ఒకటి ప్రతి వీడియోలో క్లూలు ఇస్తూ పోతా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా హైదరాబాద్ నుంచి బయలుదేరింది వాస్తవమే, కానీ ఆయన ఎల్బీ నగర్ దగ్గర నుంచి బయటికి పోయి వెళ్ళాడా లేడనే డౌట్ఫుల్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆ సీసీటీవీ సేవియర్ వైన్స్ ఏదైతే ఉందో ఆ వైన్స్లో ఉండేది ప్రవీణ్ పగడాల కాదని చెప్పి అనుమానం. వాళ్ళు ఆయన కాకపోతే ప్రవీణ్ పగడాల ఒరిజినల్ ప్రవీణ్ పగడాల ఎక్కడ పోయాడు? అందరు చెప్పే మాట ఏంటంటే ప్రవీణ్ పగడాల యొక్క షర్టు వాడు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, బండ్లు నడుపుతూ ఉన్నాడు అని. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి అనుకోవచ్చు కదా. ఆ సేవియర్ వైన్ షాప్లో ప్రవీణ్ పగడాల ఒక షర్టు వాడు వేసుకొని లోపలికి వచ్చినట్లయితే మళ్ళీ ప్రవీణ్ పగడాల ఎక్కడ అంటే అక్కడి నుంచి మిస్ అయినట్టేనా? మిస్ అయిన ప్రవీణ్ పగడాలని ఈ బండి వాడు ఎందుకు నడుపుతూ ఉన్నాడు, అక్కడి దాకా ఎందుకు నడిపినాడనే డౌట్ ఒకవేళ రేజ్ అయితే క్లియర్గా మనకు కనబడేది ఏంటంటే వాళ్ళు అనుకున్న ప్లేస్ ఒకటి ఉంది, డెస్టినేషన్ రాజమండ్రి సోన్సో ప్లేస్లో. ఇక్కడ మనము షో చివరికి ఇక్కడ ఎండ్ చేయాలి కాబట్టి 7 మంది కాంట్రాక్ట్ కిల్లర్స్ అని చెప్పి ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు, రాజ్బోడా అని చెప్పి అమెరికా నుంచి మాట్లాడుతా. 7 మంది కాంట్రాక్ట్ కిల్లర్స్ని వీళ్ళు కొంతమంది వ్యక్తులు హైర్ చేసుకొని చంపేసి ఉన్నారని చెప్పి ఒకరి తర్వాత ఒకరు. అందుకే ప్రతి 7 ఉన్నారన్న క్లియర్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా? వీడియో ఉంది మన దగ్గర. అందుకే నేనేమంటా ఉన్నానంటే ప్రతిసారి ఇప్పుడు ఎవరైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఎలిగేషన్ చేస్తూ ఉన్నారో ఆ ఎలిగేషన్ చేసే వ్యక్తిని పోలీస్ వారు అదుపులోకి తీసుకున్నారా? ఆ వ్యక్తిని ఇంట్రాగేషన్ చేశారా? ఆ వ్యక్తితో కనీసము మాట్లాడడానికి ట్రై చేశారా? ఎందుకంటే సమాజంలో ఇంత గలిబిలి అవ్వడానికి కారణము గలిబిలి చేస్తున్న వ్యక్తి, అనేకమైన అనుమానాలకి దారి తీస్తున్న వ్యక్తి రాజ్బోడా అని చెప్పి వ్యక్తి. ఏ వర్గం? క్రైస్తవ వర్గం తెలీదు, ఆ వ్యక్తి యొక్క కులము తెలీదు, మతము తెలియదు నాకు. ఆ వ్యక్తి అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ అతను వేరే వర్గానికి చెందిన వ్యక్తి అయితే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చా. ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన తప్పుడు వార్తలు తప్పుడుగా ఒకళ్ళు మాట్లాడి చిత్రీకరిస్తే మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తికి మీరు మీ ఏ యాక్షన్ తీసుకున్నా కూడా మాకు సంబంధం లేదు. ఈ వ్యక్తి ఇప్పుడు నేను వీడియో పంపిస్తాం, ఎడిటింగ్లో అయ్యాను. ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, కొంతమంది పేర్లు కూడా పెద్దవాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు. వ్యక్తి క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే మేమైతే ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాం, కానీ ఈ వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే విజయవాడలోనే ప్రవీణ్ పగడాలని కిడ్నాప్ చేసి ఉన్నారు, ఆయన అక్కడే కొట్టి చంపేసి ఉన్నారు. అక్కడి నుంచి బట్టలు మార్చుకొని 7 మంది కాంట్రాక్ట్ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు బండ్లు మార్చుకుంటూ వాళ్ళు డౌట్ రాకుండా ప్రవీణ్ పగడాలే బండి నడిపాడు, యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒకరి తర్వాత ఒకరు వారు మారుతా పోతా ఉన్నారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లోనే మధ్యలో ఆగి ఈ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో మీరు తాగే బ్యాచ్లు కాబట్టి అదే డ్రెస్లో పోయి వాళ్ళు మందు కొనుక్కొని సీసీటీవీలో కూడా అదే స్టోరీని అల్లి ప్రవీణ్ పగడాల తాగి పడ్డాడు, ప్రవీణ్ పగడాల మందు కొన్నాడు అని చెప్పి చిత్రీకరించడానికి, మాస్క్ ఎక్కడ తీయకుండా ప్రజల్ని నమ్మించడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఒక టీము అని చెప్పి ఈ యొక్క వ్యక్తి అలిగేషన్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఈ వ్యక్తి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నా దగ్గర అత్యంత దగ్గర వ్యక్తులు నాకు చెప్పారని చెప్పి ఈ వ్యక్తి అలిగేషన్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ అత్యంత వ్యక్తులు ఎవరు? ఈ వ్యక్తికి ఇండియా నుంచి అక్కడికి సమాచారం ఇస్తున్న వ్యక్తులు ఎవరు? ఆ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ని ట్రేస్ అవుట్ చేయండి. ఒకవేళ నీతిగా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా ఒకవేళ మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ జరుగుతూ ఉందంటే మళ్ళీ ఈ వ్యక్తి మాట్లాడింది ఎవరు? వ్యక్తితో మాట్లాడింది ఎవరు? ఇప్పుడు ఒకవేళ పెద్ద వ్యక్తులు ఉంటే ఆ పెద్ద వ్యక్తుల పేర్లు పోలీసు వారు బయట పెట్టడానికి రెడీగా ఉన్నారా? మీడియా పెట్టడానికి రెడీగా ఉందా? అరెస్ట్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు అది కూడా ప్రశ్న బయటకు వస్తూ ఉంది కదా. నేను అందుకే అన్నగారు రవాణా గారు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తున్నా అని చెప్పి అన్నాను. సార్ మీరు చెప్పండి, మీరేమంటారు? అదే చెప్తున్నా సార్, వాస్తవంగా ఆయన ఎల్బీనగర్ వచ్చిందని తెలియదు. కాకపోతే మధ్యలో మాత్రం ఈ వస్తున్న వీడియోస్ మొత్తం ఫేక్ అని చెప్తాను. రైట్, ఓకే సార్ మీరు చెప్పండి. అంటే ఫస్ట్ నుంచి కూడా మీ పాస్టర్స్ అందరూ కూడా ఫస్ట్ వేరే వాళ్ళ పేర్లు అయితే బయటకు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ మీరే పోస్ట్ మార్టం చేయాలని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోయినా. దాని తర్వాత యాక్సిడెంట్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టినా యాక్సిడెంట్ కాదు మర్డర్ చేశారని మీరు ఫైట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ పోలీసులు బయటకు వచ్చి విషయాలు మాట్లాడిన తర్వాత అసలు ఆ బండి మీద ఉంది ప్రవీణే కాదు అనేది మీరు చెప్పడం జరిగింది. అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు, అంటే 1 by 1 ఏదో ఒకటి మీరు ఏదో ఒక పాయింట్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు బలంగా నమ్మట్లా ప్రవీణ్ పాస్టర్ మద్యం సేవించి బండి నడిపాడంటే ఏం చెప్తారు? అసలు తాగుడు అనే విషయాన్ని నమ్మనిగలేదు సార్. కారణం ఏంటి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడి నామమును ఎవరైతే ధరించుకొని ఆయన ఉంటారో, ఆయన గుణాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఆయన ఆత్మ పొందినటువంటి వాళ్లకు ఈ లోక సంబంధించినటువంటి తప్పుడు కోరికలు ఏవి కూడా ఉండకుండా చనిపోతాయి సార్. ఫస్ట్ పాయింట్.
దాంట్లో ప్రతిష్ఠత చేయబడిన వాడే సేవకుడు. ఉమ్, కనుక వాళ్ళ చెల్లెలు చెప్పింది, వాళ్ళ కుటుంబీకులు చెప్పింది, స్నేహితుడు చెప్పింది కూడా నిజం. మేము వాళ్ళ ఇంటికి పోయినాము, వాళ్ళతో మాట్లాడడం చేసినాము. యాజ్ ఎ పాస్టర్గా నేను చెప్తున్నా, నేను ఇప్పుడు 24 సంవత్సరాల సేవకుడిని. ఇంతవరకు సినిమాలు తెలియదు, ఒక మత్తు తెలియదు, ఉమ్, ముట్టుకోనికి ఛాన్స్ లేదు సార్. అసలు ఆ మనసే రాదు ఫస్ట్. ఉమ్, కీర్తనలో 103లో ఉంటుంది, మా మా పాదములు పాపంలో పడిపోకుండా మేమే వాటిని కాపాడుకుంటే కెపాసిటీ, ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి అనేది మేము పొందుకున్నాం. దేవుని అనుగ్రహ ప్రాప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చెయ్యరు ఆ పని. ఉమ్, కనుక ప్రవీణ్ పగడాల తాగాడు అన్న మాట ఫస్ట్ ఇదంతా కథ సార్, ఇదంతా కథ. ఉమ్. దీన్ని కొట్టి పడేయాల్సిందే. దీనికి ఏడికనే సిద్ధమే మేము. అందుకని నమ్మట్లేదు క్రైస్తవ లోకం. ఎందుకు నమ్మట్లేదు? అందుకే నమ్మట్లేదు. క్రైస్తవులు సేవకులు మద్యం తాగరు. కారణం ఏంటంటే యేసు ప్రభు చనిపోతున్నప్పుడు కొంతమంది సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి, అయ్యా చనిపోతోడికి జబ్బు రసాన్ని పట్టియండి అని ఒక వాక్యం ఉంది పాత నిబంధనలో. ఉమ్, సో ఆయన చెప్తాడు, మత్తు తాగి నేను మీ అందరి కోసమే ప్రాణం పెడితే అర్థమేముంది? స్వయంగా అనుభవిస్తేనే దాని భారం, నాకు దాని విలువ తెలుస్తుంది కదా. నేను వచ్చిందే మనిషిగా, అందుకే కదా మనిషి విలువ తెలుసుకోవడానికి, మనిషి కష్టం తెలుసుకోవడానికి కదా. సృష్టికరణుడు ఎక్కడున్నారు రా, వచ్చి మళ్ళీ కష్టాలు అనుభవించి మళ్ళీ తల్లి కుడితే తెలుస్తా అంటారు కదా. ఇట్లాంటి చాలా అయినాం మనం. అట్లాంటి మాటలకన్నిటికీ ఆన్సర్ ఇవ్వడానికి పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములోనే మగ్గిపోతూ నరకానికి సిద్ధపడుతున్నటువంటి వారికి స్వర్గమనే ఆ యొక్క ప్రాప్తిని అందించడానికి సృష్టికర్త దేవుడు మనిషి అవతారం ఎత్తి లోకం రావడం జరిగింది. రైట్ సార్, చెప్పండి. అంటే ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత కొంతమంది పాస్టర్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని క్రైస్తవులందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, మేము యూనిటీగా ఉన్నాం అని చెప్పడానికి అంటూ కూడా కొన్ని వీడియోస్ అయితే బయటికి రావడం జరిగింది. అండ్ క్రిస్టియానిటీలో కూడా యూనిటీ సరిగ్గా లేదు. కొంతమంది పాస్టర్స్ ఒకరిపైన ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. మీరేం చెప్తారు? సరే అనుకున్నాం, దీనివల్లనే మేమందరం ఏకమయ్యామని. ఉమ్, ఒక మంచి వ్యక్తిని ఈ రకంగా సృష్టించి ఈ విధంగా తాగుతున్నాడని, ఇప్పుడు మీరు అన్నారు 4 మాటలు పడ్డాడు, 5 మాటలు పడ్డాడు. వాళ్ళ చేతిలో కెమెరా ఉంది, వాళ్ళకి తెలిసి ఎక్కడెక్కడ కెమెరాలు ఉండేవి. 5 మాటలు పడితేనేం 10 మాటలు పడితేనేం. ప్రవీణ్ కుమార్ 5 కుమారులు, పగడాల ప్రవీణ్ గారు 5 మాటలు పడేటట్టు నటన చేస్తాడా? ఉమ్. నటన చేసేది వీళ్ళు. తెలుస్తుంది కదా అక్కడ తూలుతూ పడిపోయినట్టు. అదే మరి నటన చేసి ఓడి ఇరక్కపోతున్నారు. ఇప్పుడు ఓన్లీ అక్కడ వరకే దుర్ఘటన జరిగింది, అక్కడ వరకే జరిగింది అని అంటే కొంతవరకు ఆలోచన చేసేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళందరూ ఇలా తాగాడు, ఇక్కడ తాగాడు, ఇక్కడ తాగాడు, అక్కడ తాగాడు అని చూపిస్తూ ఉంటే నవ్వుకుంటున్నారు మా క్రైస్తవులు. బా ఏం చిత్రీకరించారా బా, నేను ఏం చిత్రీకరించారా బాబా అని నవ్వుకుంటున్నారు. సరే వాళ్ళు నటన చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు, పగడాల ప్రవీణ్ గారు నటన చేయలేదు, ఆయన రియాలిటీ చేసి చూపించాడు. దైవికం అనేది ఎలా ఉంటుందో, ప్రేమ అనేది ఎలా ఉంటుందో యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన. చెప్పాడు ఈ విధంగా జీవించాలని. అవన్నీ సూచినటువంటి వాళ్ళు వీళ్ళు ఒక తాటి మీదకి వచ్చారు, కలుసుకుంటున్నారు. ఒకవేళ ఇతర వాళ్ళ మీద ఏదైనా మాట్లాడుతున్నారు అంటే ఆయన చూపించిన ప్రేమను బట్టి, ఆయన నడిచిన విధానాన్ని బట్టి, పగడాల ప్రవీణ్ గారు ఆయన కనపరిచినటువంటి విధి విధానాన్ని బట్టి కొంచెం ఆవేశంగా మాట్లాడి ఉండొచ్చు. ఒకళ్ళిద్దరు మాత్రమే, అందరూ మాట్లాడారని మేము అనటం లేదు. 5 ఏళ్ళేం బరాబర్ లేవు కదా సార్, ఎవరో ఒకరు మాట్లాడింటారు, తొందరపాట్ల మాట్లాడింటారు, అంతే తప్ప రిజల్ట్ నిదానంగా బయటకు వస్తుంది. ఈ యొక్క తప్పుడు చెప్పడము చెప్పులు వేసుకొని తిరుగుతుంది అంటే ఇంటివి చెప్పడానికి అబద్ధం, కానీ నిజం నిదానంగానే వస్తుంది. అది ఆ గ్యారెంటీ మాకుంది. మేము నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, మేము నమ్ముతున్నాం. ఇందులో పగడాల ప్రవీణ్ గారు సత్యం బయటకు వస్తుందని. రైట్ అన్న, మీరు చెప్పండి, మీ దగ్గర ఏవో తీసుకొచ్చారు కదా, కొన్ని విజువల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. సో ఎల్బీ నగర్లో మరి ఏ విషయం అయితే మరి ప్రవీణ్ పగడాల గారు మరి వైన్ షాప్ లో మరి మద్యం తీసుకోవడానికి వచ్చారని చెప్పారు. సో ఇక్కడ నేనైతే ఇది వీడియోస్, సో స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట, సో మీడియాకి చూపించడానికి. సో ఇక్కడ చూస్తే ప్రవీణ్ పగడాల గారు మద్యం షాప్ లోకి వెళ్ళేటప్పుడు, ప్రవీణ్ పగడాల గారు కాదు మేము అనుకునే వ్యక్తి, సో తను షాప్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మరి వీళ్ళు రిసెప్షనిస్ట్ మరి వీళ్ళు మనీ తీసుకున్నా తెలియదు, బట్ వన్ ఆఫ్ ద పర్సన్ కేమ్ అవుట్ సైడ్. ఓకే, అన్న రావడం చూసి, మరి ప్రవీణ్ అనే వ్యక్తి రావడం చూసి మరి వీళ్ళు ఈ పర్సన్ మరి లేవడం మొదలు పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో ఖచ్చితంగా మరి హల్చల్ అవుతుంది. సో ఈ పర్సన్ బయటికి రావడం జరిగింది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఇక్కడ బయటికి వచ్చాడు. సో అనంతరం తిరిగి తను మళ్ళీ బయటికి వచ్చాడు. ఓకే,
అండ్ ఇక్కడ తను పర్సన్ మళ్ళీ బయటికి వచ్చాడు. బయటికి రావడం ఇక్కడ అది స్క్రీన్ షాట్ సరిగా రాలేదండి. సో ఇక్కడ ఇది ప్రవీణ్ అన్న, ఇక్కడ ఈ పర్సన్ అనమాట. సో ఈ పర్సన్ బయటికి రావడము, వైన్ షాప్లో ఉన్న పర్సన్ బయటికి రావడం, అసలు ఇతనికి ఏం అవసరం అండి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ హిస్ మోటివ్స్? అసలు ఇతను ఎందుకు బయటికి రావాలి? ఎందుకు మరి ఈ ప్రవీణ్ అనే వ్యక్తి వచ్చినప్పుడు తను ఫోటో ఎందుకు తీయాలి? ప్రవీణ్ అనే పాస్టర్ ఒక పేరున్న పాస్టర్ కాబట్టి అతను వైన్ షాప్కి వచ్చి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అతను తీసుండొచ్చు కదా. మీరు చెప్పింది రైటే అండి. ఇప్పుడు మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని ఎవరు గుర్తిస్తారు? హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తిని ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు నేనే మీ ఫ్రెండ్ అనుకుందాము, సో ఫుల్లీ కవర్డ్ కదా, హౌ కెన్ యూ రికగ్నైజ్ మీ? ఇఫ్ యూఆర్ లాంగ్ బ్యాక్ ఫ్రెండ్, ఓకే, ఇట్ మైట్ బి యూ కెన్ రికగ్నైజ్ మై వాయిస్, బట్ హౌ కెన్ హీ రికగ్నైజ్ లైక్ దట్? అండ్ ఆల్సో సస్పిషియస్లీ హీస్ టేకింగ్ ద ఫొటోస్, యూ కెన్ సీ సస్పిషియస్లీ హీస్ హ్యావింగ్ ద ఫొటోస్. సో ఎంత లాంగ్ బ్యాక్ ఫ్రెండ్ అన్నా కానీ పరిచయం ఏర్పడుతుంది. మీరు ఏమనుకుంటున్నారంటే నార్మల్గా అతను తీయాలనుకుంటే షాప్కి సంబంధించి భయపడకుండా నార్మల్గా ఇలా కరెక్ట్ సార్, పరిచయం చేసుకోవచ్చు కదా, ఎట్లా తీస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చే కదా సార్. ఇంత గోప్యంగా బయటికి వచ్చి లైక్ స్పై ఎందుకు తీయాలి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఇతను ఎవరికి చేర తీసుకున్నాడు అంటే మా యొక్క ఆరోపణలు మాత్రమే సార్ ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు అతను తాగిన అంటున్నారు కదా, సో క్రైస్తవులు అయితే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు సార్, అది ఖచ్చితంగా సిద్ధంగా లేరు. సో ఇది ఒక సార్, ఇది ఈ వీడియో అయితే ఒకటి హల్చల్ అయింది సార్. సో మరి తను వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు మరి అంత తను వీడియో తీయడం జరిగింది. సో మాకు మరి దీనికి విషయంలో కూడా మాకు దర్యాప్తు కావాలి. మరి పోలీస్ గవర్నమెంట్ కూడా మేము కోరుకునేది ఇది కూడా ఖచ్చితంగా మరి ఇది ఖచ్చితంగా చూడాలి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మరి పోలీస్ రంగం వారు విడుదల చేసింది కాదు. పోలీసు వారు దాదాపు టోల్గేట్ 13 వీడియో డిలీట్ చేసింది. ఈ వీడియోస్ IP అడ్రస్ పోలీసులు కనుక్కోవాలి. ఈ వీడియో మీడియాకి ఎలా ఉంది, టీవీ మీడియాకి ఎలా వెళ్ళింది, అది మాకు కావాలండి. అంటే ఆ వీడియో పోలీసులు రిలీజ్ చేయకుండా బయటకు వచ్చింది. అది ఎవరు రిలీజ్ చేశారు? తప్పేమో సార్, మీడియా ఛానల్ బయట పెట్టిందేమో. మీడియా ఛానల్ బయట పెట్టడం తప్ప. మీడియా ఛానల్ బయట పెట్టిన వీడియోలో ఒక వ్యక్తి అక్కడ కొంచెం అనుమానంగా ఫోటో తీస్తున్నది క్లియర్గా ఆ వీడియోలో కనిపించింది కదా, దాన్ని ఎట్లా తప్పైతే లేదు సార్. మొత్తం లోపలికి పోయింది, బయటకు వచ్చింది, తర్వాత మొత్తం అన్ని చూపించాలి కదా, ఆ ఒక్కటే చూపించారు. ఇప్పుడు ఒక చోట మాస్క్ బయటకు తీసినట్టు ఉంది, మరి అతను వేరే వ్యక్తి అని మేము అంటాం, మరి అది కూడా చూపెట్టాలి కదా వాళ్ళు. అది అక్కడ కట్ చేసేసారు. అవసరమైన చూపిస్తున్నారు, వాళ్ళకి అవసరమైన, మాకు అవసరమైన చూపించటం లేదు. ఇదిగో ప్రవీణ్ అని చూపిస్తున్నారు. ఎంతవరకు నమ్ముదాం? ఆయన ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, లక్షల మందికి, కోట్ల మంది ప్రజలకు ఆయన ఫ్యాన్స్ లో ఉన్నారు సార్. అలాగే సార్ ఇంకో క్లూ అనమాట ఇది, మేము అనుకుంటుంది. సో బండి వెనకాల దీని కింద రేడియం ఉంటుంది సార్, రెడ్ కలర్ది. ఇది ఏంటంటే ఎవరైనా దూరంకి వెళ్ళి వస్తే మన వెనకాల వెహికల్లో మన బండి పైన లైట్ పడ్డప్పుడు రేడియం వెలుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఒక దగ్గర ఉంది రేడియం, ఇంకో దగ్గర లేదు. సో మరి దీన్ని ఎలాగా మేము చూడాలి సార్? మరి ఒక ఓకే క్లిప్, సారీ దాన్ని ఏమంటారు, అది లేకుండా పోయింది మొత్తం ఆ రేడియం అనేది. సో ఒక దగ్గర అంటే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కూడా కాదండి, పోనీ యాక్సిడెంట్ అయిన తర్వాత పోయిందా, అది కూడా లేదు. ఇక్కడ క్లియర్గా ఉంది ఇక్కడ. సో పెయింట్ పోయినట్టు కూడా లేదు. సో వీ థాట్ దట్ ఇట్స్ 2 different vehicles from various places. ఓకే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ సార్, కార్ సేమ్ వైట్ కార్, మరి ఇది ఎవరిది? ప్రతి దగ్గర టోల్గేట్ దగ్గర కానీ మరి హైదరాబాద్ మరి వివిధ స్థలాల్లో ప్రవీణ్ గారు పక్కనే ఈ కారు ఎందుకు కనపడాలి? ఇది వైన్స్లో ఉన్నప్పుడు ఇంకా ఫోటో కారు ప్రవీణ్ గారు మరి ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తారు. సేమ్ కారా? మైట్ బి సార్, వైట్ కార్ అయితే సేమ్ కార్ ఉంది. మనకి రిజిస్ట్రేషన్ కనిపించదు కదా సార్ ఇక్కడ ఉన్న విషయాలు అయితే. మీరు ఏమన్నారంటే వైట్ కారు ఆయన కనిపించిన ప్రతి విజువల్లో కూడా ఉంది కాబట్టి, ప్రతి CCTV ఫుటేజ్లో ఉంది కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది, ఎవరో ఫాలో అవుతున్నారని చెప్తున్నారు. మేము అనుమానిస్తున్నాం సార్. డెడ్ బాడీ అందులో ఉందని మేము అనుకుంటున్నాం సార్. ఒరిజినల్ ప్రవీణ్ చనిపోయి అందులో ఉన్నాడు, వీళ్ళు ముందు యాక్టింగ్ చేస్తున్నారు. మందు 3 బాటిల్ 4 బాటిల్, ప్రవీణ్ 2-3 బాటిల్ ఒకసారి తాగుతాడా సార్? ఆ కార్లో కూర్చున్న వాళ్ళ దాపాలా ఈ నకిలీ ప్రవీణ్ ఎవరైతే యాక్టింగ్ చేశాడో? పేటే గారు చెప్పండి, మీరేమంటారు? వైట్ కార్ ఫాలో చేసి ప్రవీణ్ గారిని హతమార్చారని చెప్తున్నారు. ఇప్పుడు అదే డౌట్ఫుల్గా కనబడుతుంది. డౌట్ అంతే. డౌట్ఫుల్గా ఏం కనబడుతుంది అంటే, ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క ఫుటేజ్లో మీరు చూస్తూ ఉంటే సుమారుగా 5 చోట అనుకుంటా ఈ కారు మనకి కనబడతా ఉంది. ఈవెన్ కీసర దగ్గర కనబడతా ఉంది. దాని తర్వాత మీకు చెప్తాను నేను,
కాటేరు సీసీటీవీ ఫుటేజ్, అక్కడ వైట్ కలర్ కార్ కనబడతా ఉంది, మీకు నేను పంపించాం, ఎడిటింగ్లో వేయండి. దాని తర్వాత ప్రవీణ్ గారు తూలుతున్నారు తాగుతున్నారు అని చెప్పి ఆ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్ ఒకటి మాట్లాడాడు. ఎట్లా అంటే 8 చూపెట్టాడు, 8 లీటర్స్ 800 అన్నాడు. ఆ పెట్రోల్ బంక్ సీసీటీవీ దగ్గర చూస్తే ఆల్రెడీ ఈ కార్ ఆగింది. ఆగిన తర్వాత వెనకలికెళ్ళి ఈ వ్యక్తి వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఈ కారు మళ్ళీ అక్కడ మనకి వైట్ కలర్ కారు సేమ్ అక్కడ మనకు కనబడింది. ఇంకోటి ఏమి ఇక్కడ చూస్తూ ఉంటే రాత్రి 23:41 TV5లో చూపెడతా ఉన్నారు. 43కి అనుకుంటా ఆయన చనిపోయింది. 2 minutes ముందు అది మళ్ళీ వైట్ కార్ కనబడతా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ చోటుప్పల్ అంటే ఇక్కడ హైదరాబాద్ దగ్గర మళ్ళీ వైట్ కార్ కనబడుతుంది క్రాస్ అవుతున్నట్టుగా. వెనకాల ఆటో వెనకాల చూస్తుంటే బైక్ వస్తున్నట్టు కనబడుతుంది. నాకు తెలిసి ఆయన ప్రవీణే అనుకుంటా. ఇన్నిసార్లు ఈ వైట్ కార్ మార్నింగ్ సన్లైట్ ఉన్నప్పటి నుంచి రాత్రి 23:41 దాకా ఒక వైట్ కారు పదే ప్రవీణ్కి ముందు వెనకాల ఎందుకు కనబడుతుంది. నేను నా కళ్ళతో సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే చూశానో ఐ థింక్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే క్యాప్చర్ చేసే సీసీటీవీ బండి వెళ్తూ ఉంది విత్ బ్లింకర్ లైట్ టక్ 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 అని వెళ్తూ ఉంది. సైడ్ ట్రాక్ నుంచి వెళ్తా ఉంది. ఆ వెనకాల జస్ట్ ఒక 100 meters గ్యాప్లో మళ్ళీ వెనకాల వైట్ కార్ వెళ్ళింది, మళ్ళీ సేమ్ షిఫ్ట్ కార్. సో ఇప్పుడు ఈ వైట్ షిఫ్ట్ కారు చోటుప్పల్ నుంచి కనబడతా ఉంది. ఈ వైట్ కార్ పదే ఎందుకు ప్రవీణ్ని ఫాలో చేస్తున్నట్టుగా ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ మనం చూస్తూ ఉంటే మా బ్రదర్ చెప్పినట్టుగా ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో కౌంటర్ లోపల సేవియర్ వైన్ షాప్ దగ్గర మనం చూస్తూ ఉంటే ఈ వ్యక్తి కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే సీసీటీవీ ఫుటేజ్ మనం రిలీజ్ చేద్దాం, వీ వాంట్ టు ప్రూవ్ ప్రవీణ్ వైన్ తీసుకోవడానికి వచ్చి ఉన్నాడని చెప్పి ప్రూవ్ చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు దొరికిపోతారని చెప్పి వీళ్ళు అది నోటీస్ చేయలేదు, ఫోటో తీస్తున్నారు. దాన్ని పోలీస్ వాళ్ళు చెప్పలేదు, మీడియా వాళ్ళు కూడా చెప్పలేదు. మీడియా వాళ్ళు కామన్గా చెప్పుకుంటాగో ప్రవీణ్ లోపలికి వచ్చాడాగో, ప్రవీణ్ బీర్ కొన్నాడాగో, జంజర్ కొన్నాడు అనుకుంటే మొత్తం ఇదే కాన్సన్ట్రేషన్లో మీడియా వాళ్ళు ఉన్నారు. కానీ మాలాంటి వాళ్ళు కొంతమంది ఎవరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, దాని తర్వాత నేరస్తులు అప్పుడప్పుడు క్లూలు కూడా ఇచ్చిపోతూ ఉంటారు అనేది వాళ్ళు గమనించలేకపోయారు. దీన్ని మీడియా వాళ్ళు బయటపెట్టలేదు నెంబర్ 1, దీన్ని పోలీస్ వారు బయటపెట్టలేదు నెంబర్ 2. దీన్ని బయటపెట్టింది ఎవరు అంటే క్రైస్తవులు మాత్రమే. ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే బ్రదర్, ఆ వీడియో మీరు ప్లే చేయండి, మీకు పంపిస్తాను. ఆల్రెడీ చక్కర్లు కొడతా ఉంది. ఆ సేవియర్ వైన్ షాప్కి లోపలికి పోయినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే కౌంటర్లో కూర్చొని ఉంటారో అప్పటిదాకా వాళ్ళు సైలెంట్గా కూర్చొని ఉంటారు. కింద ఫోన్ టంగ్ అని అంటే చూసి ఇట్లా లేచి ఇద్దరు ఇలా చూస్తారు. ఒకళ్ళు చూసారంటే అర్థం చేసుకోవచ్చండి. ఇద్దరు ఒకటేసారి లేచి ఇలా బయటికి ఎందుకు చూస్తారు? బయట సీసీటీవీ ఫుటేజ్ని వీళ్ళు ఆన్ చేసి క్లబ్ చేశారు. బయట ఫుటేజ్ ఇది. ప్రవీణ్ పగడ టక్మన్ బండి రాగానే వీళ్ళు లేచి ఇట్లా చూస్తా ఉన్నారు. చూసినోడు ఒక దాంట్లోకి లేచి వీడు బయటికి పోతాడు. పగడాలు లోపలికి వస్తారు. డూప్లికేట్ ప్రవీణ్ అనేటు లోపలికి వస్తూ ఉంటాడు. లోపలికి వస్తున్నప్పుడు వీడు బయటికి పోయినోడు వెనకాల తిరిగి సైలెంట్గా ఒక ఫోటో ఇట్లా కొడతాడు. కొట్టి పక్కకు పోయి ఎదురుగా ఒక బండి మీద ఒక రెడ్ షర్ట్ వేసుకుని పిల్లకాయ కూర్చొని ఉంటాడు. వాడికి ఏదో సిగ్నల్ కొడతాడు. వాడు అక్కడి నుంచి వచ్చి పక్కన ఆపుతాడు బండి. వీడు మళ్ళీ బండి స్టార్ట్ చేసుకునేటప్పుడు సైలెంట్గా కిందికి ఒక ఫోటో బైక్ని కొడతాడు. బైక్ ఫోటో ప్రవీణ్ ఫోటో ఎందుకు తీశాడు వాడు అంటే నేను అనుకునేది ఏంటంటే ఇదంతా ప్రీ ప్లాన్ కాబట్టి డూప్లికేటెడ్ వస్తున్నాడు. ఎందుకంటే ఒరిస్సా నుంచి 7 మంది కిల్లర్స్ని హైర్ చేసుకున్నారు. వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు. సో మా మనుషులు అక్కడ ఉన్నారు. సో మా మనుషులు వస్తూ ఉన్నారు. వీళ్ళు చూస్తుంది ఎవరు? డూప్లికేట్ ఒరిస్సా వాడు వస్తూ ఉన్నాడు, లేదా బీహార్ ఎవడో వస్తూ ఉన్నాడు అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. టంగ్ మన అగో బయట నుంచో మెసేజ్ పెట్టింటాడు, బండి వచ్చింది అనగా చూసి టంగ్ అలా చూశారు బయటికి. అంటే అలాగే కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా సింక్రోనైజ్ అవుతూ ఉన్నాయి. వాడు ఎందుకు అట్లా చూశాడు? ఆ సీసీటీవీ మీరు చూస్తే ఇద్దరు టంగ్ అని చూస్తారు. అంటే బయట ఎవడో ప్రవీణ్ వచ్చాడు, డూప్లికేట్ వాడు వచ్చాడు అనగా టక్మని చూస్తాడు. సో వీడు బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఫోటో ఎందుకు తీసిరు అని అంటే ఇప్పుడు దాన్ని కూడా అనలైజ్ చేసుకుని నేను అనుకుంటున్నట్టు చాలామంది రూమర్స్ జరుగుతుంది ఏంటంటే వాడు వెనకాలకి వెళ్ళి ఫోటో తీశాడు. ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క సీసీటీవీ, ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క ఫోటోలు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తీసినా ఎవరు తీసినా కూడా ముఖం కనిపించకుండా తీస్తూ ఉన్నారు. వెనకాలకి వెళ్ళి తీస్తారు, పైకి వెళ్ళి తీస్తారు, కిందికి వెళ్ళి తీస్తే ఎక్కడి నుంచి ఫేస్ అయితే క్లారిటీ కనిపించట్లేదు. ఫేస్ క్లారిటీ వచ్చినప్పుడు మాస్క్ అడ్డం వస్తుంది. సో వీడు వెనకాలకి ఎందుకు తీసాడు అని అంటే నేనేమనుకుంటున్నా, అందరూ ఏమనుకుంటున్నారంటే వెనకాలకి ఒక ఫోటో తీసి ఆ బండి ఒక ఫోటో తీసి దాన్ని పబ్లిక్గా పెట్టేసి అదిగో సేవియర్ వైన్ షాప్లో ప్రవీణ్ పగడాడ ఆ డ్రెస్సు వెనకాలకి వెళ్ళి ఎవరో తీశారు, ఇదిగో కావాలంటే నమ్మండి బండి అని ఈ 2 ఫుటేజ్తో గేమ్ ప్లే చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు నమ్మట్లే కదా ఈ ఫుటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఒక గేమ్ వదిలేరు. విజయవాడ దగ్గర ట్రాఫిక్ పోలీస్తో ఒక గేమ్ వదిలేరు అక్కడ. అంటే పోలీస్ అయినా గేమ్లో ఉన్నట్టు కాదు, అక్కడ డూప్లికేటెడ్ వచ్చినా ఆయనకు కూడా తెలియదు. ఆయన ఎవరు కూడా మాకు తెలియదు అని చెప్పి అంటా ఉన్నాడు. డ్రింక్ చేసి అయితే లేడండి, అలసిపోయి ఉన్నాడు, బాగా నీరసంగా ఉన్నట్టు పోలీస్ అని చెప్పాడు. టీ కొట్టోడు కూడా చెప్పింది అదే, నాకు ఆయన ఎవరో తెలియదని మీడియాలో. ఎందుకంటే 24th 25th కదా, 24th నైట్ మొత్తం అంగం నడిస్తే మండే రోజు కదా ఈ యొక్క సీసీటీవీ బయటకు వచ్చేది. సండే రోజు కదా ఈ వైన్ షాప్ స్టోరీ బయటకు వచ్చింది. సండే రోజు తర్వాత మండే రోజు కదా ప్రతి ఒక్కరు పోయి అక్కడ పోయి మాట్లాడింది. మండే రోజు కదా ట్రాఫిక్ పోలీస్ యొక్క ఇంటర్వ్యూ వచ్చింది. మండే రోజు కదా టీ కొట్టోన్ యొక్క వాయిస్ బయటికి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 31st అంటే మండే అంటే 6 days.
6 days తర్వాత కదా. ఆ టీ కొట్టోడు కూడా చెప్పేది ఏంటి, మాకు ఆయన ఎవరో తెలియదు, ఇన్ని రోజులు న్యూస్లో చూస్తూ ఉంటే నాకు అప్పుడు తర్వాత స్ట్రైక్ అయింది, అప్పటిదాకా ఆయన ప్రవీణ్ అని చెప్పి వాడు నిర్ధారణ చేయలేదు. ట్రాఫిక్ వాళ్ళు కూడా ప్రవీణ్ అని చెప్పి నిర్ధారణ చేయలేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఈ సీసీటీవీ ఫుటేజ్ అయితే 31st వచ్చింది, ఇది కదా ఫస్ట్ వచ్చింది, దీంట్లో వాళ్ళు ఫోటో తీసి పంపారు కింద కూర్చున్నట్టు, చాలా క్లారిటీ లేదు, ప్రజలు నమ్మట్లేదు, కేసు తెగట్లేదు. అందుకని ఇప్పుడు ఏం చేశారు, వైన్ షాప్ లోపలే ఉన్నట్టు, అప్పటిదాకేమో వైన్ షాప్ బయట ఉన్న సీసీటీవీ రిలీజ్ చేశారు, ఇప్పుడు డైరెక్ట్ వైన్ షాప్ లోపల ఉన్న వీడియోని రిలీజ్ చేశారు. ముందుగానే వీళ్ళు ఫోటోలు తీసుకొని పెట్టుకున్నారు, దీన్ని పెట్టి ఆడిద్దాం గేమ్ అనుకున్నారు, కానీ తెగట్లేదు. అందుకే ఇప్పుడు వీడియోనే పెట్టి మనం తెంపుదామని చెప్పి చూస్తున్నట్టుగా నాకు కనబడ్డాయి. అంటే అనుమానాలు, ఇవి కేవలము అనుమానాలు. ఎందుకంటే నేను కూడా చూసింది కాదు, వాడు ఎందుకు బయటకు వచ్చాడో, ఫోటో ఎందుకు తీసి. ఇప్పుడు ఇంకోటి అక్కడ నోటీస్ చేసినట్లయితే స్కూటీ మీద ఒక రెడ్ షర్ట్ వాడు కూర్చొని ఉంటాడు బ్రదర్, వాటితో పాటు ఇంకో రెడ్ షర్ట్ వాడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రవీణ్ ఎప్పుడైతే వచ్చి బండి ఆగిందో ఆ సీసీటీవీలో చూస్తే పక్కకు ఒక వైట్ షర్ట్ వాడు వస్తాడు, వచ్చి వాడు ఫోన్ ఇట్లా తీసి ఏదో చేయడానికి పోయి మళ్ళీ ఫోన్లో కూడా పెట్టి పక్కకి వెళ్ళిపోతాడు. అంటే ఇద్దరు, ఒకడు బండి మీద కూర్చుంటే ఒకటి పక్కన నిలబడి, ఇద్దరు వైట్ షర్టు, ముగ్గురు, దాని తర్వాత బయటికి వచ్చి ఫోటో తీసిన 4. ఈ కౌంటర్లో కూర్చున్నాడు తెలియదా, వాడు కూడా చూశాడుగా ఇట్లా. అంటే ఈ ఇద్దరికి తెలీదా, అంటే వీడు 5వ వాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మనం చూస్తే లిక్కర్ షాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ కొత్తగా ఒక 3-4 కనబడతా ఉంటారు. ఒక పోరోడు కనపడుతుంది, ఒక ముసలోడు కనపడుతుంది, ఇంకో కొత్తోడు కనపడుతుంది, వీడు ఎవరితో ఫోటో తీసుకుని వాడు పరారులో ఉంటాడు కనిపి. అంటే సుమారుగా అక్కడే మనం చూస్తుంటే ఒక 8, 9, 10 మంది ఉన్నట్టుగా కనబడతా ఉంది సబ్జెక్టు. ఇంకో మాట, ఇప్పుడు లిక్కర్ షాప్లోకి వచ్చారు, లిక్కర్ షాప్కి వచ్చిన తర్వాత ప్రవీణ్ బీరు కొన్నాడంట, 2 క్యాన్లు కనబడతా ఉన్నాయి, దాంతో ఇంకోటి ఏది జింజరా జిమ్ము కొన్నాడంట, జిన్ను కొన్నాడంట. జిన్ను నేనేమంటాను, జిన్నుతో పాటు ఇంకోటి ఏదో కొన్నాడు, 3 అనుకోండి, 3 ఐటమ్స్ కొన్నాడు. అక్కడ మనం చూస్తుంటే బిల్లు 950 వచ్చింది. ఒక టిన్ ఎంత ఉంటుందండి, 150, 200, 250 నుంచి 300 ఉంటుంది. 250 ఎంత అయింది, 500. జిన్ ఎంత ఉంటుంది, అదెంత ఉంటుంది, సుమారుగా 2000, 3000 సబ్జెక్ట్ కనబడుతుంది. వీడు 950 ఎట్లా అవుతాడండి. దాని టైమింగ్ చూస్తూ ఉంటే 12:24 పంచిన్ కొట్టాడు, ఏది జీపే చేస్తే 12:24, వీడు బయట సీసీటీవీ చూస్తుంటే 12:19 కనబడతా ఉంది. అంటే టైమింగ్ కూడా క్లాష్ అవుతా ఉంది. సరే వాళ్ళ టైమింగ్ స్పీడ్ ఉంది లేదు ఉందని చెప్పి అనుకుందాం. అంటే మీరు దేనికి కంపేర్ చేస్తున్నారు, బిల్లు కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి అంటా ఉన్నా. 950 అనే బిల్లు ఏదైతే ఉందో అక్కడ మనం తీసుకున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆయన కొన్న సామాను ఎక్కువ, వాడు చూపెడుతుంది 950. రెండోది అక్కడ బిల్లో మనం మిస్టేక్ ఏం చూస్తూ ఉన్నంటే ఆయన నంబర్ 673 వస్తుంది లాస్ట్లో, 673లో ఆయన నంబర్ 673 వస్తుంది లాస్ట్లో. ఈ 673లో మనం చూస్తూ ఉంటే ఇదిగోండి 950, ఇది ఆయన నంబర్, ఏది ఈ పేపర్లో లేదు ఆయన నంబరు 673 లాస్ట్లో వస్తుంది. ఈ బిల్లో కింద ఇక్కడ దాకే ఉంది, సారీ మళ్ళీ ఆగో వీళ్ళకి తెలియదని చెప్పి అంటారు, ఇక్కడ దాకే ఉంది, కింద ఆయన నంబర్ వస్తుంది, నంబరు 473 అని ఉంది. అది కూడా వాడు టెన్షన్లో నంబరు రాంగ్ చేశాడు. దాని తర్వాత ఎల్బిఎల్ అని ఉంటుంది, ఏదైతే ఇప్పుడు వాళ్ళు పేమెంట్ చేశారో ఆ పేమెంట్ మనకు వస్తుంది కదా, gpay@sbi.com, accessbank.com, icc.com, ఎల్బిఎల్ అని చెప్పి ఉంది. ఎల్బిఎల్ అని ఇప్పటిదాకా నేను మొత్తం సెర్చ్ చేసిన, ఏ బ్యాంక్ కనిపించట్లేదు, యూపీఐ ఐడియా లేదు, ఎల్బిఎల్ అనేది. ఇంకో డౌట్ దానిలో ఇంకోటి ఏం కనబడతా ఉందంటే, పైన ఈ ఫుల్ పేపర్ లేదు, ఫుల్ పేపర్ మీకు పంపిస్తాను నేను, దానిలో పైన ఎల్బిఎల్ అని ఉంటుంది, ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఎల్బిఎల్ క్యాపిటల్ లెటర్స్, కిందకు వస్తే చిన్న అక్షరాల్లో ఐబిఎల్ అని ఉంటుంది. ఎక్కడైనా కానీ బ్యాంక్ సర్వర్స్ తప్పు చేస్తుందా, ఉంటే ఫుల్ క్యాపిటలే ఉంటుంది ఫార్మాట్, కింద కూడా ఫుల్ క్యాపిటలే ఉండాలి. అక్కడ చూస్తే పైన ఏమో క్యాపిటల్ వచ్చింది, కింద టెన్షన్లో ఎల్బిఎల్ కొట్టేసినాడు, క్యాపిటల్ లేకుండా చిన్నగా వచ్చింది. దాంతో మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఈ 950 ఏదైతే కనబడతా ఉందో, ఈ 950 దాంతో ఆయన నంబర్ చూస్తుంటే అవి ప్రాపర్గా ఎడిటింగ్ డార్క్ అక్షరాలతో కనబడతా ఉంది. సో దిస్ ఈస్ క్లియర్గా మనకు కనబడుతుంది ఏంట్రా అంటే, ఇది ఎవిడెన్స్ ఫ్యాబ్రికేటెడ్ అనేది క్లియర్గా కనబడతా ఉంది. నేను అందుకే ఏమంటానంటే, ఒకవేళ నిజంగా లేదు, పోలీస్ వాళ్ళు అయితే క్లియర్గా సిపి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఆ సీసీటీవీలతో సంబంధం లేదు, మేము రిలీజ్ చేసింది కాదు, మాకు తెలియదు, మీడియా వాళ్ళకి ఎట్లా వచ్చిందో మాకు తెలియదు, మీడియా వాళ్ళకి కూడా కొంతమందికి నోటీసులు వస్తూ ఉన్నాయి ఆ విషయంలో, మాట్లాడే వాళ్ళ విషయం. నేనేమంటానంటే, ఒకవేళ నిజంగా ఉంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళండి సర్వే. ఇప్పుడు తెలంగాణ పోలీస్ వారు కూడా ఇప్పుడు ఏదైతే సివిఆర్ వైన్స్ ఎల్బీ నగర్లో ఉందో అక్కడికి పోయి ఈ సీసీటీవీ ఫుటేజ్ విషయాలు కానీ, ఫోటో తీసిన విషయాలు కానీ, ఆయన పేమెంట్ చేసిన పేమెంట్ విషయాలు కానీ బయట పెట్టాలని చెప్పి మనం చేస్తాం. అప్పుడు ప్రజల్లో డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి కదా. రెండోది ఏమంటానంటే, నేను మనిషి అనేటోడు పచ్చి తాగుపోతాడైనా కానీ జిన్ను, బియరు, ఇంకోటి 3వ ఐటమ్ పొద్దున, రాత్రికి పోతే అక్కడ ఏదో చీప్ లిక్కర్, ఇన్ని ఐటమ్స్ తాగుతాడా? అది కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ అయితే సార్, రకరకాలు తాగుతాయి. అంటే వీళ్ళు వెనకన్నా బ్యాచ్ కోసం కొన్నాడు అతను. ఎవరైనా పచ్చి తాగుపోతే ఎవడైనా కానీ వాడు తాగుతూ ఒకటే బ్రాండ్ తాగుతాడు, వానికి అలవాటు ఒకటే ఉంటుంది బాడీకి, వాడు తాగుతూ ఒకటే తాగుతాడు. ఇంకో మాట ఏమంటానంటే,
ఇంతగానము తీసుకొని ఇంతగా ఒకవేళ ఇన్ని కొన్నాడంటే ప్రవీణ్ తో పాటు ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ప్రవీణ్ గారు నకిలీ ప్రవీణ్తో పాటు మీరు పగడాల ప్రవీణ్తో పాటు అంటే మన కష్టం. 7 మంది ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి మనకి ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఈ 7 మంది ఇప్పుడు జిన్ను బియర్ బాటిల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నారు? వడక రాము వడక ఈ 3 కొన్నట్టు సీసీటీవీలో చూపెడుతున్నారు. 3 బాటిల్స్. రాత్రికి ఇంకోటి కొన్నాడు. ఒకవేళ అదే కొంటే కనుక, ఒకవేళ నిజంగా ప్రవీణ్ గారు తాగితే ఎవరితో కూర్చొని సిట్టింగ్ చేశాడు ఆయన? ఎవరు చేశాడు? అది కూడా కావాలి. ఇప్పుడు అక్కడ ఇంకో డౌట్ ఏమొస్తుందంటే ఉమ్, ఆయన అక్కడి నుంచి పంచౌట్ కొట్టింది 12:34కి బ్రదర్. బయటికి వచ్చేసిండు 12:19 అనుకుని 12:30కి స్టార్ట్ అయ్యేది అనుకున్నాం. కీసర తర్వాత ఉల్వచెల్లువో ఏదో ఒకటి కనబడతా ఉంది, ఒక ఊరు. ఆ ఊరికి రీచ్ అవ్వడానికి నీకు మినిమం 3:30 hours పడుతుంది. 3 hours 30 minutes పడుతుంది. తాగుబోతు ప్రవీణ్ అన్న, ఇప్పుడు వాళ్ళ భాషలోనే తాగుబోటు ప్రవీణ్ అన్న. నేనేమంటా అంటే ఆ ఊరి పేరు చిల్లకల్లు. చిల్లకల్లుకి ఎల్బీ నగర్ నుంచి చిల్లకల్లుకి సుమారుగా 3 గంటల 30 నిమిషాలు పట్టుద్ది. ఉమ్, చిల్లకల్లుకి ఆయన 3 నిమిషాలు 30 అంటే 3 o'clock 3:30కి అక్కడ ఉన్నట్టు చూపెడతా ఉన్నారు. 12:30కి బయలుదేరిన ప్రవీణ్ అన్న 3:30కి అక్కడ రీచ్ అవుతాడా? తాగుబోతు ప్రవీణ్ అన్న పగడబంది. తాగుండి ఇంకా సమయం 4 సార్లు పడ్డారు అన్నారు కదా, లేదు 2 సార్లు పడ్డారు. ఒక సీసీటీవీ మధ్యలో కూడా చూపెడతా ఉన్నారు లారీ కింద పడ్డారని చెప్పి. ఈరోజు ఇన్నిసార్లు పడ్డాడు, ఇంతగానం తాగినోడు 3 hours రీచ్ అవుతాడా? ఇప్పుడు ఆర్టీవీలో ఉన్నవారు నాకు చెప్పాలి ఆన్సర్. ఇన్నిసార్లు పడతా పోతున్నాడు, ఇంత కాన్షియస్లో లేనోడు, కండిషన్లో లేనోడు, దమ్ము లేనోడు, ఎనర్జీ లేనోడు, హెడ్ లైట్ లేనివాడు, కొన్ని సైడ్ లైట్ చేసుకొని పోయేవాడు అంత స్పష్టంగా వెళ్తున్నాడు సార్. వెనుక నుంచి ఒక కారు లేదా ఒక వెహికల్ వాళ్ళకి వెనుక నుంచి ఫోకస్ లైట్ ఇస్తేనే హెడ్ లైట్ లేని బైక్ వాడు ముందు ఫాస్ట్గా వెళ్ళగలుగుతాడు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి సార్. వాళ్ళు సొంతంగా వాళ్ళు గుంతు తవ్వుకుంటున్నారు. ఆ రోజు పడిపోయిన కానీ చూపించింటే మేము సరిలేర పోరే అనుకునేవాళ్ళం. ఇవన్నీ వాళ్ళు బయట పెట్టి వాళ్ళ గుంత వాళ్ళే తవ్వుకున్నారు. మేము మెలకునే ఉంటాం, పోలీసు వాళ్ళు వదిలిపెట్టరు. ఆటోమేటిక్గా అవన్నీ నేను అదే డిపార్ట్మెంట్లో ఉండే. మనిషి అనేవాడు ఏ వ్యక్తి అయినా కానీ ఒకటే రోజు ఇన్ని మద్యాలు తాగాడు. ఒకటే రోజు 2 బడ్వైజర్ టిన్స్, 60 ml రమ్ము, 60 ml జిన్, మళ్ళీ బకాటి కూడా తీసుకురాని విన్నా. ఏ పర్సన్ అన్నా కానీ ఏ తాగబోతున్నా ఇంత తాగుతాడా? సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ హీఈస్ అ పాస్టర్ సార్. హౌ కెన్ హీ డ్రింక్? వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ పాస్టర్స్ కానీ అంటే వేరే మేము కలిసినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు లేదు స్మరణ అసలు ఆ వ్యక్తే కాదు అని. మరి ఈయన ఎన్నిసార్లు కింద పడతా లేస్తా. ఇన్ కేస్ సార్ ఇంకోటి మెయిన్ థింగ్, ట్రాఫిక్ డిపార్ట్మెంటు చిన్నగా మనం సిగ్నల్ జంప్ అయితేనే ఖచ్చితంగా ఆపుతారు. మరి ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుంటే తూలుతున్నప్పుడు ఖచ్చితంగా సస్పెక్ట్ అయితే చేయాలి కదా. బహుశా ఈ వ్యక్తి నీరసంగా ఉండడని ట్రాఫిక్ ఎస్ఐ సంథింగ్ హీ హాస్ సెడ్. ఇన్ కేస్ ఒకవేళ అతనికే ఒకవేళ ఒక తలంపు వచ్చి ఇతను ఆపొచ్చు కదా, ఆపి ఇక్కడ కూర్చోబెట్టొచ్చు కదా, టెస్ట్ చేయొచ్చు కదా, లేట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయొచ్చు కదా అంటున్నారా? సో అట్లా అటువంటి ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకోలేదా? ప్రవీణ్ బతికేటోడు తాగిపోయి ఉంటే ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకోలేదా? పోయాడు కదా, ఇక్కడ పట్టుకోలేదా? అక్కడ ఎక్కడో టోల్ గేట్ దగ్గర ఆయనకి ట్రీట్మెంట్ చేశారని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేశారు కదా, మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి దినకర్ అని చెప్పి అంటున్నాడు, నేను కూడా క్రిస్టియన్ అని చెప్పి అంటా ఉన్నాడు. మళ్ళీ వానికి తెలియదా తాగి ఉన్నాడని చెప్పి? ఆ స్మెల్ రాలేదా తాగి ఉన్నట్టు? మళ్ళీ బండి ఎందుకు ఆపలేదు? మళ్ళీ ఈరోజు ఆయన ఆపింటే ఈరోజు జరిగేది కాదు కదా ఇదంతా. ఎవరికి చెప్తా ఉన్నారు ఇవన్నీ కథలుగా కనిపించట్లేదా? ఇంకోటి హైలైట్ ఏంటంటే 13 hours జర్నీ అంట అండి, 480 kilometers 13 hours జర్నీ. 13 hours జర్నీలో ఏ తాగుపోతాడైనా గత దూరం పోతాడా? తాగి ఆడ మనిషి అనాలా పిచ్చోడనా దయ్యం అనాలా అని. ఇప్పుడు ప్రవీణ్ అన్నే తాగాడు అనుకుందాం, ఆయనకు తెలీదా నేను తాగి డ్రైవ్ చేస్తే ఏమవుద్ది? మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తాగిపోం కదా, ఎంతో భయపడతాం కదా అన్న. ఇంత స్ట్రిక్ట్గా ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి ఎక్కడ కూడా తాగిపోము, సిటీలో కూడా నడపము. ఇప్పుడు ఎందుకంటే సీజ్ అయిపోతూ ఉన్నాయి, కేసులు అవుతూ ఉన్నాయి, ఫైన్లు పడుతూ ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి భయం ఉంది. కారు కూడా నడపరే. 480 kilometers తాగి ఎట్లా పోయిండో బైక్ మీద ఎండలో ఇన్నిసార్లు పడి. రైట్, ఓకే నేను ఒప్పుకుంటే మీరు చెప్పిన దానికి. నాకు ఇక్కడ ఒక సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే నకిలీ ప్రవీణ్ అయి ఉంటే
లారీ కింద పడ్డానికి రిస్క్ చేస్తాడా? 100% యాక్టింగ్ లారీ కింద పడ్డానికి రిస్క్ చేస్తాడా? లారీ కిందకి పడ్డానికి ఆయన కింద పడలేదు సార్, లారీకి సైడ్ పడ్డాడు యాక్టింగ్. కింద పడిపోయాడు. ఈ రోజు ఒక విజువల్ వచ్చింది బయటికి. కింద పడితే ఆయన అంత చాలా మంది distance పోయాడు ఉంది కదా. కదా, చాలా డిస్టెన్స్ ఉంది. మధ్యలో ట్రక్ ఉంది, దాని ట్రక్ తర్వాత car వస్తుంది. పక్కన పడాడు, లారీ వస్తుంది. ఆనుకొని పడ్డాడు. ఇక్కడ ముందర రెండు యాక్షన్ చేయొచ్చు. విజువల్ త్రుటిలో తప్పింది అడిగే ప్రమాదం. విధాలుగా ఆన్సర్ ఇస్తా. మిమ్మల్ని సంతృప్తి పరచడానికి ఒక ఆన్సర్ ఇస్తారు. ఏమని తెలుసా? ఒక ఆన్సర్ వచ్చి ఆ డూప్లికేట్ ప్రవీణ్ గాడు పీకల దాకా దాగేసి ఉన్నాడు, వానికి సోయి లేదు, వాడు పోత పడ్డాడు అనుకుందాం. ఒకటి. రెండో కోణంలో నేను మాట్లాడతాను మళ్ళీ. రెండో కోణంలో సీసీటీవీలో రికార్డ్ కావడానికి మరొకటి, ఈయన యాక్సిడెంట్ ముందే అయ్యిందనో లేకుంటే ఈయన తాగుపోతాడని చెప్పో ఎల్బీ నగర్ని తాగొచ్చి పడ్డాడని చెప్పి ప్రూవ్ చేయడానికి వాడు కావలసుకుని పడి ఉండొచ్చు. అందుకే టైర్ దగ్గర పడలేదు, ఆ లారీ క్రాస్ అయిన తర్వాత వాడు మెల్లిగా పడ్డాడు. అక్కడ గట్టిగా పడి ఉంటే చెయ్యి ఇరిగిపోవాలిగా, గట్టిగా పడి ఉంటే తలక ఇరిగిపోవాలిగా, గట్టిగా పడి ఉంటే బండి డ్యామేజ్ కావాలిగా. ఆడు పడ్డ స్టైల్ ఏంటి, లేచిన స్టైల్ ఏంటి? ఆడు పడ్డాడు, లేచాడు. లేపారు అక్కడ కొంతమంది. నీ దగ్గర లారీ ఉన్నప్పుడు సార్, నీ దగ్గర లారీ ఉన్నప్పుడు కెమెరా ఇక్కడి నుంచి కొట్టేటప్పుడు నేను ఆ లారీ దగ్గర ఉన్నట్టు ఉంటాను, మధ్య నుంచి కొట్టగా ఇద్దరికి గ్యాప్ కనపడేది. అంటే అక్కడ స్థానికులు కొంతమంది వచ్చి లేపే ప్రయత్నం కూడా చేశారు. ఒకరిద్దరు కానీ ఎవరన్నా ముఖం తీసి చూశారా ఈయన ప్రవీణేనని? చెప్పమని ఆడికని సర్దుకుంటాం, మా వాళ్ళందరూ చెప్పుకుంటామయ్యా మన వంటి. ఈ రోజుల్లో బైక్ నడిపే వాళ్ళు చాలా ఉంది, డ్రైవింగ్ లో ఫాస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు కదా. కట్ కొట్టినట్టు, కింద పడినట్టు, యాక్టింగ్ చేసినట్టు చాలా మార్గాలు ఉన్నాయి కదా. లేకుంటే అది కూడా కాదు, ఎవరైతే డూప్లికేట్ ప్రవీణ్ ఉన్నారో చేసే అంటే కూడా చేయొచ్చు కదా. స్టంటులు చేయట్లేదు సినిమాల్లో. లైఫ్ రిస్క్ పెడతారా సార్? చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కోట్ల రూపాయలు చేతికి వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు సార్? నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు ఉంది, మా అమ్మకి బాగాలేదు, ఆమెకు హాస్పిటల్ తీసుకుపోవాలి, కొన్ని లక్షలు కావాలి ట్రీట్మెంట్ అన్నప్పుడు నేను ముందుకు వస్తున్నారా? అవసరాలు బట్టి అట్లా కూడా జరగవచ్చు కదా సార్. వాళ్ళకి డబ్బు కనపడుతుంది సార్, ప్రాణం ఏం కనపడుతుంది? ఎందుకంటే ఎల్బీ నగర్లోనే ఆయన ప్రవీణ్ గాడు అని తెలిసిపోయిందండి. ఇప్పుడు మధ్యలో వచ్చి పడితే మళ్ళీ డ్రైవ్ చేసిన ఆబ్వియస్గా ప్రవీణ్ కాకపోవచ్చు. సరే, మరి ఎల్బీ నగర్ వరకు వచ్చిన ప్రవీణ్ ఏమయ్యాడు అంటారు? ఆ బండి కూడా మనం చూస్తే విజయవాడ ఎల్బీ నగర్ వరకు వచ్చిన ప్రవీణ్ ఏమయ్యాడు? వినండి, ఇప్పుడు విజయవాడలో మనం ఆ బండిని చూస్తే కూర్చున్నప్పుడు ఆ బండిని మనం చూస్తే గమనిస్తే కూడా దానికి మొబైల్ హోల్డర్ కనబడతాం. ఆ బండి ఆయనది కాదని చెప్పి ముందే చెప్పేసాను, నిన్నే చెప్పాం మేము. అంటే ఇది ఎక్కడి నుంచో ఈ బండి వస్తూ ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది కదా. అప్పుడు ఆ వైన్ షాప్లో కూడా ప్రవీణ్ కాదని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ప్రవీణ్ అయింటే వీడు ఎవడు ఇప్పుడు తీసినాడు, వాడిని పట్టుకొని దాన్ని చెప్తారు బయట, వాడు ఎందుకు ఫోటో తీసాడు, వాడు ఆ సీసీటీవీలో కొద్దిగా డౌట్ఫుల్గా కనబడతా ఉన్నాడు. ఒకవేళ ప్రవీణే అనుకుందాం, తాగినట్టయితే పోస్ట్ మార్టంలో రాలేదు, ఎవరికో కొనడానికి పోయి ఉండొచ్చు. ఇప్పుడు రాజమండ్రి దాకా వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఎవరికో కొనడానికి గిఫ్ట్గా తీసుకొని వెళ్ళాడా లేదా? రెండోది, వెనకాల ఉండి ఎవడన్నా భయపెట్టించి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి లోపల పంపించి కొనిపించారా? మూడోది, డూప్లికేట్ ప్రవీణ్ ఎవడన్నా వెళ్ళి కొన్నాడా? నాలుగోది, ఇంకో విషయం ఏమంటా ఉందంటే నార్త్లో ఏదో ఇంజెక్షన్ దొరుకుద్దంట. ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు మనిషి 1 గంట 2 గంటల సేపు అవతలోడు చెప్పినట్టుగా ఏమంటారు అది అయిపోతారు అని చెప్పి కూడా ఇప్పుడు కొంతమంది రేజ్ చేస్తున్న కన్సర్న్స్. అట్లా ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చి ఆయన వీళ్ళు చెప్పినట్టుగా ఆయన చెయ్యాలని చెప్పి అట్లా ఏమైనా చేపించారా? దేర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దిస్ అండి. లాట్ ఆఫ్ ఇంజెక్షన్ అనేది మీరు కొత్తగా మళ్ళీ కొంతమంది అంటున్నారు అది ఉందో లేదో మనకి తెలియదు. ఇప్పుడు మా డౌట్ వచ్చి ఇంటి దగ్గర నుంచి ఫుటేజ్ తీసి ఆయన ఎక్కడికి పోయాడు ఏంటనే క్లియర్గా ఫుటేజ్ అంతా ట్రాన్స్పరెంట్గా పెట్టమని చెప్పి అంటాను నేను. డౌట్ క్లియర్ అయిపోతుంది, ఇంట్లోకి బయట కాపా నుంచి పెడితే లైన్ క్లియర్ వస్తుంది సార్. దానికి ఆటోమేటిక్గా అర్థం వచ్చిందైతే ఆయనే ఉంటాడు, ఇంకెవరు ఉండదు. అందులో ఇప్పుడు లోపలికి వెళ్ళే వ్యక్తి కూడా సార్, లోపలికి వెళ్ళే వ్యక్తి కూడా 13 hours ఫుటేజ్ తీయమని, ఈ షాప్కు నేను వెళ్తుంటాను, ఈ మందు షాప్కు నేను వెళ్తుంటాను అంటూ ఫ్రీగానే వెళ్తున్నాడు. కానీ అరే నేను ఒక షావుకుని మరి వెనకెవడు చూస్తాడా? ఆ భయం లేదు వాడికి. షాప్ ఒరిజినల్ అంటే మాస్క్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకున్నారుగా, ఏం పెట్టుకున్నా కానీ సార్ భయం ఉంటుంది, ఏ మనిషికైనా భయం ఉంటుంది. తప్పు చేసినప్పుడు గుండెల్లో భయం ఉంటుంది. భయం సార్, భయమే సగం మనిషిని చేసే తప్పి ఆల్రెడీ భయపెడతారు. ఆయన చేయాలనుకుంటే ఆయనకి డబ్బులు తక్కువ అండి. ఎంత డబ్బులు ఒక్కొక్కరికి ₹1,00,000 సాలరీ అండి కంపెనీలో. ఒక్కొక్కరికి కొంతమందికి ₹1,00,000 సాలరీ ఉంది. ₹1,00,000 సాలరీ ఉన్న ఆయన 950 పెట్టి కొనుక్కుంటాడా? మీరు ఆలోచన చేయండి. అమెరికాలో కంపెనీలో ఆయన ఫారెన్ బ్రాండ్ తెచ్చుకొని తాగు. అయితే అది ఫేక్. ఇప్పుడు 950 అని ఆయన పోవాలంటే పెద్ద నవోటల్ బుక్ చేసుకున్నా, తాజ్ కృష్ణ బుక్ చేసుకున్నా, లాంజ్ లో కూర్చొని రూమ్ బుక్ చేసుకొని ఆయన ఏమని ఉంటే ప్రవీణ్ కుమార్ విషయంలో ఆయన తాగాలంటే రూమ్ లో కూర్చొని తాగొచ్చు. ఈ చీప్ దగ్గర పోయి తాగుతాడా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే తాగుతున్నారని ఒప్పుకుంటారా? ఒకవేళ తాగేది ఉంటే ఆయనకు అంత అవసరం. చీప్ తాగుతారని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆయన అన్న
కాదండి, డౌట్ నేను చెప్తా ఉన్నాను. కాస్ట్లీ బాటిల్ అని చెప్తున్నాడు అప్పుడు అతను, తాగాలి, చెప్తున్నారు కదా, తాగాలి అనుకుంటారా? సార్ సంపాదన ఉంది అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు మంచిదాన్ని సార్ ఆలోచన చేసిండు అంతే తప్ప, ఆలోచన చెప్పింది తప్ప ఒప్పుకోను సార్. అంటే మీకు ఒక అవగాహన ఇస్తున్నాం. తాగేవాడైతే తాగాలనుకుంటే ఆయనకేం కర్మ సార్, చీప్ లిక్కర్ బ్రహ్మాండమైన హోటల్కి వెళ్ళి ఫారెన్ బ్రాండ్ తెచ్చుకొని తాగొచ్చు ఒకటి. రెండోది ఏమంటే తాగాలి అనుకుంటే ఆ పక్కన టానిక్ ఏదైతే ఉయ్యూరో ఏలూరో ఏదో ప్లేస్ చెప్తా ఉన్నారు, ఆ ఊర్లోకి పోయి ఆ చీప్ అంత చెత్తలో పోయి తాగాల్సిన అవసరమా? నా హోటల్ లేదా, తాజ్ కృష్ణ హోటల్ లేవా, పెద్ద హోటల్ ఏదో హోటల్ బుక్ చేసుకొని రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా తాగలేడా? నార్మల్ ఆర్డినరీ పర్సన్ కాదు కదా సార్. తాగేదే ఉంటే నిజంగా ఇంట్లో తాగొచ్చు కదా, ఎవరైనా డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు తాగుతారు. అని ఇంట్లో ఇబ్బంది ఉందేమో తనకి, బయట ఎక్కడ తాగొచ్చు, బార్ లో తాగొచ్చు, భార్య ఇతర దేశం. ఇంకో మాట ఏమన్నారంటే ఆ పార్క్ లో పోయి 3 hours 4 hours పడుకున్నారని చెప్పారు. మట్టిలో పడుకున్నారు అంటే ఎవరు నమ్ముతారా? నవ్వుతారండి. 3 గంటలు పండుకున్నాడు, వాళ్ళు తాగిలేడు, ట్రాఫిక్ పోలీస్ అయినా ఇస్తా ఉన్నాడు, తాగిలేడు, కాన్షియస్ లో ఉన్నాడు, కానీ నీరసించిపోయి ఉన్నాడు. నీరసించినాడు పోయి మట్టిలో పండుకుంటాడా? శావకులు లేదా విశ్వాస విజయవాడలో లేరా, చుట్టాలు లేరా? ఒక్క నిమిషం సార్ మాట్లాడింది సార్. నేను చెప్తున్నది ఏంటంటే పాత నిబంధనలో మా దాంట్లో బైబిల్లో లోతు కాలంలో అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మత్తు వల్ల జరిగినాయి. అయితే అక్కడ అప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ రెండో చీకటి యుగాలప్పుడు యుగాలలో కొన్ని యుగాలు ఉన్నాయి. అప్పుడు ఆ మిస్టేక్స్ జరిగినందుకే దేవుడు దాన్ని తీసి కొత్త నిబంధనలు ఒకటి పెట్టేసేసి యేసుప్రభు స్వయంగా దిగి వచ్చి మనిషి రూపంలో దేవుడే దిగి వచ్చి పరలోకమునకు భూమి మీద ఉన్న వ్యత్యాసం మీద చూపించి పరలోక సంబంధంగా ఎలా జీవించాలో నేర్పి ఈ లోక ఆచారాలు కానీ కోరికలు కానీ లేకుండా బ్రతికిన వాడే నిజమైన భక్తుడు అనే పాయింట్ నిరూపించడానికి చేసిన ప్రయత్నంలో భాగం యేసుప్రభు. ఆయన సేవకులు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అలాగనే ఉంటారు సార్ ఖచ్చితంగా. అసలు ఈ తాగుడు కాన్సెప్టే ఉండదు సార్ బైబిల్లో కొత్త నిబంధనలో. ఇది సృష్టించిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. అది మీడియా కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా కదా సార్, వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. నేను చెప్తున్నా, సవాల్ చేసి చెప్తున్నా, సవాల్ విషయంలో బైబిల్లో ఒక మాట, క్రైస్తవుడు సేవకుడు అసలు తాగడు సార్. బైబిల్లో ఒక మాట, సేవకుడు అనేవాడు తాగడు. యేసు ప్రభు చేత నిబంధన చేయబడి ఒక తీర్మానం చేసుకుని ప్రతిష్ఠించబడిన సేవకుడు చెయ్యడు. ఎట్లా చెప్తున్నాను ప్రవీణ్ కుమార్ విషయంలో అంటే, ఆయన అనాథాశ్రమం పెట్టుకొని 2 కంపెనీలు నడిపిస్తూ ప్లస్ సేవ చేస్తూ ఓల్డేజ్ హోమ్స్ నడిపిస్తూ ఇంత సమాజ సేవ చేసుకుంటూ ఎందుకు చేస్తాడు సార్ ఇట్లాంటి విషయాలు? అట్లాంటి బైబిల్లో ఒక మాట వాళ్ళు ఇవన్నీ చేయరు కదా సార్. బైబిల్లో ఒక మాట ఉంది సార్, శరీరానుసారులు శారీర విషయముల మీద మనసు. రోమ 8లో ఉంటుంది అన్నమాట. స్పష్టంగా మాకు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు. కేవలం అంతే. పగడాల ప్రవీణ్ గారు ఆత్మీయుడు సార్. ఆయన మనసు అంతా ఆత్మీయత మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే ఈ నకిలీ డ్రామా చేస్తున్నారో, ట్రోల్ చేస్తుంది ఆయన మాట్లాడిందే కదా బయట చెప్తుంది పగడాల ప్రవీణ్ గారు. మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు ముస్లిం మహిళల గురించి ఆయన ఏం మాట్లాడారు? మహిళల గురించి కాదు, ముస్లిం మహిళల గురించి ఆయన ఏం మాట్లాడారో మీరు ఆ క్లిప్ చూసి. నేను ముస్లింస్ గురించి కానీ మీరు కేవలం ఆయనలో మంచినే చూస్తున్నారు. ఆయన దగ్గర ఇప్పుడు ఈ తాగారా లేదన్న విషయం ఇప్పుడు మనం నిర్ధారణ చేయలేం, కానీ అతను మాట్లాడింది అతనే. మళ్ళీ ఇప్పుడు మీరు అది కూడా ఏ జనరేట్ చేశారు, అది కూడా ప్రవీణ్ గారు వాయిస్ మార్చారంటారేమో. క్లియర్గా ఉంది ఆయనే, పీటర్ గారు. ఇప్పుడు ఆయన ముస్లిం మహిళల గురించి మాట్లాడింది మీరు విన్నారా? ఆయన మాట్లాడింది ఏంటంటే, గురుక ఎందుకు వేసుకుంటా ఉన్నారు, ఒక మహిళను మీరు ఎందుకు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, కంట్రోల్ చేయడానికి ఎవర్రా కంట్రోల్ చేస్తుందంటే ఖురాన్ రాసిన మొహమ్మద్ ప్రవక్త గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన విషయం. మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి, కానీ వాళ్ళ వస్త్రధారణను బట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం బట్టి పాపం అనేది ఆగదు, ఈ క్రియలు అనేవి ఆగవు అనే ఉద్దేశంలో ఆయన మహిళల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రవక్తని నువ్వు క్వశ్చన్ చేస్తావా, మా ప్రవక్త రాసిన పుస్తకాన్ని నువ్వే కూడా అడగడానికి అనే విషయంలో అది బగ్ అని చెప్పని సమీ దాని మీద రియాక్ట్ అయ్యాడు. చెప్పిందా కూడా వాస్తవంగా మనిషిగా అది మాట్లాడింది. సార్ ఒక్క నిమిషం సార్, మాట్లాడింది ప్రవీణ్ గారు మాట్లాడింది తప్ప కదా? అట్లా మాట్లాడడం అట్లా తప్పే కదా. అది తప్పు కాకుండా అతను ఎలా రియాక్ట్ అవుతాడు? షమియాన్ అతను మనసు మారితే అప్పుడు ఏబిఎన్ ఛానల్లో ఒక 15 years బ్యాక్ ఒక అది వచ్చింది, 15 రోజులు తెలుసుగా మీకు, డిబేట్స్ వచ్చినాయి తెలుసుగా, అన్ని మతాల గురువులు వచ్చేసి మాట్లాడేది. అందులో నేను కూడా ఒకరి 4 రోజుల నుంచి. అయితే అక్కడ లాస్ట్కు ఎండ్ కార్డ్ వేసేటట్టు ముందు ఒక జవాబు వచ్చింది, ఏం తెలుసా,
ఫస్ట్ మనసు మారితే మనిషి మారుతాడు సార్, ఈ ఆచారాల వల్ల మనిషి మారడు అని అదొక్కడే తీసుకుని సార్ అంతే. అది ఫేక్, అది ఆయన మాట్లాడేది 100% కరెక్ట్. ఆయన అన్నాడు సార్, మీరు అలా చేయాలి అని అనలేదు. మీకు ఇష్టమైతే చేసుకోండి మాట్లాడండి. మరి దాన్ని కూడా కోపడితే కూడా నా వెంటనే ఆచారం క్షమాపణ అర్థం చెప్పాడు కాదు సార్. నాది తప్పు, ఒకవేళ మీరు అలాగ అనుకుంటే కన్నా నన్ను క్షమించండి. కదా, తప్పు చేసి క్షమాపణ చేశారు కదా, మరి తాగుడు విషయంలో ఆయన తప్పు చేస్తుండ్రని మీరు ఎలా అనుకుంటున్నారు? నో సార్, నో. సేవకుడు తాగుడు విషయంలో తప్పు చేయడాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? సార్ మీకు ఒక మాట చెప్పిన ఇప్పుడు ఒక వ్యక్తికి అన్న కాదు, తప్పు మాట్లాడి క్షమాపణ చెప్పారని మీరే చెప్తున్నారు. ఆన్సర్ ఇస్తా అన్న, నేను ఆన్సర్ ఇస్తా. అన్న, ఒక నిమిషం మీరు ఆగండి. వాళ్ళు అనుకుంటే ప్లీజ్ నేను ఆన్సర్ ఇస్తా. ఏమన్నారు మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు ఆయన తప్పు మాట్లాడి నేను క్షమాపణ చెప్పానని అంటున్నారు. బైబిల్లో వాక్యం యేసుప్రభు చెప్పిన మాట ఇది. మీరు బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే చేస్తున్నారో, ఎవడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీరు అతన్ని ఇబ్బంది పెట్టినా మీరే వెళ్ళి క్షమాపణ అడగండి అని. ఒకవేళ మీకు హట్ అనిపిస్తే ఇట్లా మాత్రం సారీ అని చెప్పుంటాడేమో తప్ప ఏ రకం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన మాట్లాడినన్ని రైటే సార్. ఈ శరీర సంబంధాలు, ఆచార సంబంధమైనటువంటి విషయాల్లో దైవికంగా లేనటువంటి వాళ్ళకి అవి అర్థం కావు. నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకనే ఈ డిబేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏ కులం కానీ ఏ మతం గురించి కానీ పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను, మాలాంటి వారిని మాత్రమే మాట్లాడివ్వాలి. అది ఎదుటి వాళ్ళు కూడా అలాగనే ఉండాలి. ఇప్పుడు మీరు చేస్తున్నాయన్నీ కూడా చాలా మంది మీడియా వాళ్ళు వెళ్ళి సహకరిస్తున్నది కూడా నిజంగా అజ్ఞానంగానే వెళ్తుంది సార్. ఇదంతా కూడా దీనివల్లనే మత విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయి భారతదేశంలో. శాంతికి విఘాతం కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టండి. నేను వస్తాను 100 సార్లు రమ్మంటే వస్తాను, జీవితాంతం రమ్మంటే వస్తాను. డైలీ 4 ప్రోగ్రామ్ చేయాలి చేస్తాను నేను. పరిపూర్ణ అవగాహన మాలాగా ఉన్నటువంటి వాళ్ళు రమ్మండి. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది, రైట్. తప్పు చేసి క్షమాపణ చెప్పారు ప్రవీణ్. బైబిల్లో ముస్లిం గురించి తప్పుగా మాట్లాడి చేశాడు అని తప్పు చేయాలని ఎప్పుడు ఆయనకి క్షమాపణ ఎందుకు చెప్పాడు? యేసుప్రభు చెప్పిండు, మీరు అతను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరే క్షమాపణ అడగండి, అతను సల్లారిపోతాడు. అదే అంటున్నా, ఇక్కడ కూడా అదే తప్పు చేస్తుంటాడు కదా అంటున్నా నేను. తప్పు చేయలేదు సార్, తప్పు చేయలేదు. ఇప్పుడు ఆయన తప్పు చేసిన చెప్పింది, ఆయన ఉన్నది అది వాళ్ళకు వివరించాడు. వాళ్ళు తప్పు అనుకుంటున్నారేమో. ఒకవేళ నువ్వు రాదు, నాలుక కోసేస్తాను, ప్రాణం తీసేస్తాను, నువ్వు బయటకు తిరిగి చూడని చేశారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అలా నాకు కనబడింది నీకు చెప్పాను, నీకు అలాగే తప్పుగా అనుకుంటే గినా నన్ను క్షమించండి అన్నాడు. మరి దానికి దీనికి పెడితే సార్ అంటే ఇప్పుడు ఈయన తాగకపోతే నువ్వు తాగలేదురా, నువ్వు తాగకుండా బయటికి రారా అని ఇలా అనలేదుగా ఆయన క్షమాపణ చెప్పడానికి. ఇప్పుడు దానికి దీనికి లింక్ పెడతాడు సార్ మీరు. అది ఉన్న వాస్తవం. నార్మల్ పర్సన్ అయితే నేను ఆ క్వశ్చన్ రేజ్ చేయండి సార్. ఇప్పుడు మీరే అంటున్నారు కదా సేవకుడు అనేవాడు చాలా నిష్ఠగా ఉంటాడు అని చెప్పి, అలాంటప్పుడు నేను ఖచ్చితంగా ఇది అడగాలి కదా. సేవకుడు అనేటోడు మరి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా. పీటర్ గారు చెప్పండి. మీ మనోభావాలు ఒకవేళ దెబ్బతిన్నట్లయితే నన్ను క్షమించాను. ఆయన తప్పు చేసిన ఒప్పుకోలేదు, ఆయన ఎప్పుడు ఒప్పుకోడు. నాలాంటి వాళ్ళు 1000 మంది వస్తే ఒక ప్రవీణ్ కుమార్ అవుతుంది. నాకు 1000 రెట్లు ప్రవీణ్ అన్న. అంత స్కాలర్, అంత ఇంటలెక్చువల్ వ్యక్తి. ఏ మొగోడు కూడా ఇప్పటిదాకా నిలబడ్డాడు లేదు చరిత్ర. ఆయన డిబేట్స్ మీరు చూడండి, ఒక్క మొగోడు నిలబడ్డాడు నాకు చూపెట్టండి, నేను మీసాలు గొప్ప అనార్గళంగా మాట్లాడుతున్నాను. అంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన అన్న మాట ఏంటంటే, దాంతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక క్రైస్తవ మీటింగ్లో డైరెక్ట్ తల్లులతో మాట్లాడతారు. అమ్మలారా, తల్లులారా, నీ కొడుకులు అంటారు కదా నేను హీరోలుగా విరవిగుతారు కదా, వానికి బుద్ధి చెప్పండి అంటాడు. ఏ విధంగా అంటే, వాని మనసు, వాని మైండ్ కంట్రోల్లో ఉండాలని చెప్పండి. నేను హీరో అని చెప్పి రెచ్చిపోవడం కాదు. ఆడవారిని కట్టడి చేసి ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ వేసుకో, పొట్టి వేసుకోకు, పొడుగు వేసుకోకు, ఇట్లా చేయడు కాదు. నీ మగపిల్లలు ఎవరైతున్నారో మగపిల్లలకి పద్ధతి నేర్పండి అనే ఒక కోణంలో తీసుకొస్తాడు. ఆ విషయంలో ఏదైతే భగ్గమన్నదో, సమిలాంటి బయటకు వచ్చి నాలుక కోస్తా, పీక కోస్తా, సంపుతా అన్నప్పుడు ఈయన ఏమంటాడంటే, మీ మనోభావాలు ఒక దెబ్బతిన్నట్టయితే నాకు ట్రెట్ ఉంది, మీరు నన్ను చంపేస్తా అంటారు. ఆయన క్లియర్గా పెడతాడు. సమీ గారు ముస్లిం అయిన మీ సమీ గారు నన్ను చంపకండి, నన్ను వేధించకండి, శోధించకండి, నన్ను మీరు టార్చర్ చేయకండి అని చెప్పి మొత్తం పెడుతూ మీకు ఒకవేళ బాధ కలిగితే మీకు సారే కావాలిగా నేను సారీ చెప్తాను. ఇది ఆయన కాన్సెప్ట్. రైట్. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు మనందరం కూడా ఇండియన్స్. మీరు ఎందుకు ఇప్పుడు ఒక పాస్టర్ ప్రవీణ్ చనిపోయారు, ఓకే, అతను క్రిస్టియన్, సరే, మీకు ఎవరైతే కొంతమంది అప్పుడు ఆయన పైన ఆరోపణలు చేశారో వాళ్ళ పేర్లు చెప్తున్నారు. వాళ్ళ హిందువుల సపోర్ట్ కూడా మీరు అడగాలి కదా ఈ కేసు విషయంలో. మీరు ఎందుకు అడగల? ఎక్కడ కూడా అడగల. ముస్లిమ్స్ సపోర్ట్ కూడా మీరు అడగాలి కదా, మీరు ఎందుకు అడగల? ఎక్కడ కూడా అడగల. సార్ ఈ విషయం ఆన్సర్ ఇస్తాను నేను.
మనుషుల దయ ఇప్పుడు హిందూ పెద్దలు కానీ ముస్లిం పెద్దలు కానీ మీరు అడిగే ప్రయత్నం చేయాలి కదా. మంచి మాట అడిగారు మీరు. కరెక్ట్ ప్రశ్న. ఒక నిమిషం అనేది ప్రశ్న ఒక నిమిషం. ఇది కరెక్ట్ ప్రశ్న మీరు అడిగింది. మనుషుల దయందును దేవుని దయందును వర్ధులు తీర్చిన వాడే నిజమైన వ్యక్తి, నిజమైన దైవభక్తి గలవాడు. గుర్తుపెట్టుకో, యేసుప్రభు చెప్పిన మాట ఇది. మేము ఆల్రెడీ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు చెల్లిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు సహకరిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. మేము ఆడ ప్రవీణ్ పగడాల వాళ్ళ డెడ్ బాడీ ఉన్న చోట బయట హిందూసే మాట్లాడుతున్నారు. మేము వెళ్ళి విన్నాము అను స్మరణ కూడా ఉన్నాడు అక్కడ. వెళ్ళింటే అసలు ఏం మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు సహకరించమని ముస్లిమ్స్ కదా, మనం మనుషులమే కదా. హిందువులు కులాన్ని ఇక్కడ పక్క పెట్టండి, ధర్మంతో స్పందించండి అని చెప్పి. ఎవరు వచ్చారు సార్? ఆయన పేరు ఏం పేరు? హిందువులు వచ్చిన ముస్లిమ్స్ షఫీ వచ్చారు. షఫీ ముస్లిమ్స్. అయితే చాలా ప్రాంతాల్లో హిందువులు కూడా సపోర్ట్ చాలా మంది. మేము ఎవరు వచ్చారు సార్? ఇప్పుడు వచ్చారని చెప్తున్నారు, మీరు ఎవరు వచ్చారు? పేరు యూట్యూబ్ విన్నాం కదా సార్. యూట్యూబ్ అంటే మీరు మీడియా వచ్చారు, అది అక్కడ జరిగే సిచ్యువేషన్ సార్. మీడియాలో మీరు మాట్లాడేటప్పుడు ఎవరైతే కొంతమంది హిందువులు ఉన్నారో అతని మీద ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది మనమందరం ఒక్కటే, మీరు మాకు సపోర్ట్ చేయాలి అనేది ఎక్కడ మీరు ఎందుకు అడగలేదని అడుగుతున్నాను నేను. మీరు ఒక కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఇందులో కుట్రలు ఉన్నాయి, ఇందులో మాకు హిందువుల యొక్క సపోర్ట్ కూడా కావాలి అనేది మీరు ఎందుకు అడగలేదు? నేనేమని చెప్తున్నా అంటే సార్, ఇప్పుడు ఇది కులానికి సంబంధించిన విషయం కాదు, మతానికి సంబంధించిన విషయం కాదు. కానీ మతానికి సంబంధించింది కానప్పుడు మీరు ఆ పేర్లు ఎందుకు బయట తీశారు? ఇప్పుడు సోకాలు ఎవరైతే పేర్లు ఉన్నాయో, లలిత్ కుమార్, హమారా ప్రసాద్, కరుణాకర్, వీళ్ళ పేర్లు ఎందుకు తీశారు? అఫ్ కోర్స్ షమీద్ కూడా తీశారు. ఇప్పుడు మేము 5 మంది కూర్చున్న ఎవరైనా ఎత్తాము సార్ వాళ్ళ పేరు? చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ పేర్లు ఎత్తినా మాకు బాధ సార్. వాళ్ళు ఎత్తకపోవటమే బెటర్. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళ పేర్లు ఎత్తకపోవటమే మేలు. ఈయన మీద ఏదైతే అపోజిషన్ మాట్లాడింది కాబట్టి హిందువులు ఉన్నారు సార్, మంచి వ్యక్తులు ఉన్నారు, ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, అవసరమైనప్పుడు సహకరించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు సార్, మేము కరుణాకర్ సుగుణాన్ని ఏమని అడగాలి సార్? భూమి మీద ఒక పాస్టర్ బతకకూడదు, భూమి మీద ఒక చర్చి ఉండకూడదని కోరుకునేటని మేము సహాయం అడిగామా సార్? లలిత్ కుమార్ అంటాడు, పొద్దున్న లేచి పగడాల ప్రవీణ్ గారు తాగుతుంటాడు, వాడు చూడండి ఏలెత్తి చూపించేవాడిని సహకారం అడిగాము సార్. ఆ అమరామర ప్రసాద్ ఉంటాడు, ఉండడు 150 కేజీలు కోచి పెడితే ఊరికి అవుతాడు భోజనాలు పెడితే. అలాంటి వ్యక్తిని అడిగి మేము పోయి అడిగామా సార్? అంటే వాళ్ళు మాత్రమే ఉన్నారా, ఇంకెవరు లేరా? ఉద్దేశం మేము ఎవరి దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ హిందువుల్ని మేము ఎవరు ఆస్కారం కోరాలనుకుంటున్నారు? నా ఉద్దేశం అంటే మీరు మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అంటే మీకు అనుకూలంగా జరగట్లేదు, అక్కడ ఏదైతే ఉందో న్యాయం, సో దాని గురించి అడుగుతున్నా. సపోర్ట్ తీసుకోవాలి కదా. షమీ గురించి నార్మల్గా ఎవరు పాస్టర్స్ ఎవరు కూడా మాట్లాడకపోవడమే కాకుండా రంజాన్లో వాళ్ళు అసలు దాడులే చేయరంటూ కూడా మాట్లాడారు. సో అంచేత నేను అడుగుతున్నా, అంటే ఒక వర్గానికి మీరు సపోర్ట్ చేసి మాకు అట్లాంటి ఉద్దేశాలు ఉండవు, అట్లాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము. నేనేమంటున్నంటే, ఇప్పుడు ముస్లింలు ఉన్నారు కదా, ముస్లింలు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తున్నారు అంత సువార్తలు చెప్పారు సార్. చెప్పాలి సార్, సువార్తలు చెప్పారు సార్. చెప్పాలా? ఒక్క నిమిషం ఆయన మాట్లాడే ఉన్నాయి. సువార్త విషయం కాదు సార్, ముస్లిమ్స్ ఎవరికైనా హాని చేస్తుందా? ఎక్కడైనా ఊళ్ళ దగ్గర కానీ వాళ్ళ భక్తి విషయంలో కానీ ఎక్కడైనా ముస్లిమ్స్ అటాక్ చేస్తున్నారు? చెప్పండి. చెయ్యట్లేదు. మరి నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఎవరైనా హాని చేస్తే కదా సార్ మానవతంగా మనం ప్రశ్నించేది. వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా, చేసేది వీళ్ళు కదా. ఏ చేస్తాం, చర్చిలో కొడతాం, పాస్టర్లు చంపుతాం, పర్మిషన్ ఉందా? వీడికి ఎందుకు వచ్చావు? మరి ప్రవీణ్ చంపేస్తానని వీడియో ముఖంగా చెప్పింది ఎవరు సార్? షమీ కాదా? అతను ముస్లిం కాదా? అతను కూడా హిందువేనా? ఇప్పుడు ప్రవీణ్ గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి మరి షమీ డైరెక్ట్గా పోస్ట్ పెట్టాడు, దానికి ప్రవీణ్ గారు క్షమాపణ చెప్పారు. మళ్ళీ ప్రవీణ్ గారు తన FB అకౌంట్లో నా పిల్లల్ని, నా వైఫ్ని చంపేస్తారంటూ బెదిరింపులు చేశారని చెప్పడం జరిగింది. ఒక మాట నేను వ్యక్తిగతంగా ఆయన గురించి మాట్లాడినా కానీ మతం గురించి ఏమైనా మాట్లాడినా
అది మా అందరి గురించి మాట్లాడలేదుగా. మతాన్ని ఉద్దేశించి ప్రవీణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడారు. అది వ్యక్తిగతమైనది. నేను ఏమంటున్నా అంటే అంటే ఇక్కడ షమీ మాట్లాడారు కాబట్టి వ్యక్తిగతం, అదే లలిత్ కుమార్, సుగుణా గారు, కరుణాకర్ ఇలా మాట్లాడితే అది మతం. బరాబర్ మతమే కదా, బరాబర్ చెప్తున్నాడు. నాకు ఒక భయం ఉంది, క్రైస్తవుడు గాని ఒక చర్చి లోపల చచ్చిపోతే అందరి గురించి మాట్లాడింది అతను. ఇతను అందరి గురించి మాట్లాడదు కదా, అనే వ్యక్తిని గురించే మాట్లాడాడు. పగడాల ప్రవీణ్ ఒక వ్యక్తిని గురించే మాట్లాడాడు. భారతదేశం మా అందరి గురించి మాట్లాడలేదు కదా ఆయన. సార్ భారతదేశము లౌకిక దేశం. అన్ని మతాలు అన్ని కులాలు సమసమానత్వం కలిగి బ్రతకడానికే మన భారతదేశం ప్రపంచంలోనే పేరెనికగలిగినది కదా. కనుక ఈ దేశంలో పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, కాకపోతే విశ్వాసాలు ఎవరి వాళ్ళే ప్రకటించుకోవచ్చు. అది ధర్మశాస్త్రంలో రాసినాడు, అంబేద్కర్ గారు రాశారు, మన పితరుడు. దాన్ని అందరూ సమానంగా వాడుకోవాలి, కానీ నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నా దేశం ఉండదు, నీ మతం వేరు నా మతం, అంటే అవి ఎవరికి హక్కులు లేవు సార్. అది అవునా? ఆర్టికల్ దేశం కోసం మేము ఎంత ప్రాణం పెడుతున్నాం వరకు కూడా ఆర్టికల్లో ప్రతి ఒక్క ఎవరి విశ్వాసాలను ప్రకటించుకోవచ్చు. వాళ్ళు ప్రకటించట్లేదు అంటే వాళ్ళకు తెలియపోవచ్చు. అంతగా వెలిగించబడిన దీపము ఆరిపోయేంత వరకు, అరించకపోయేంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది సార్. అది ఆయన జ్యోతిర్మయుడు, నిత్య జ్యోతిర్మయుడు. ఆయన వెలిగిస్తాడు, ఆయన చేత వెలిగించబడిన వాడు వెలుగుతూనే ఉంటాడు, వాడు చచ్చేంత వరకు కూడా. ప్రవీణ్ ప్రగడాల కూడా ఆయన చేత వెలిగించబడ్డాడు, అరించిపోయేంత వరకు వెలిగాడంతే. దానికి మతానికి కట్టకండి. మార్గం, మతం లేదు, కులం మాకు సంబంధం లేదు. మీది మతం కాదు, మార్గం, జస్ట్ మార్గం. మతం కాదు, కులం కాదు, ఓన్లీ జస్ట్ మార్గం, జస్ట్ మార్గం. పాతాల నుంచి పరలోకానికి మార్గం. పీటర్ గారు ఏం చెప్తారు? హిందువులమే సార్. అంటే దాన్ని చెప్పడం విధానంలో క్రైస్తవం అనేది మతం కాదంట. మరి అంతవరకు మార్గం సార్ అది. సార్ నేను యాక్చువల్గా హిందూ సార్. కేవలం మార్గం కోసం. మీరు హిందూ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే. మరి మీరే కరెక్ట్ చెప్పారు సార్. మేము చెప్పేదానికంటే ఒక మార్గం ఎన్నుకున్నాం అంతే తప్ప హిందూ దేశం మాది కాదు, హిందువులంతా మా వాళ్ళు కాదని మేము అనలేదు సార్. ఉండనా, ఈ హిందూ దేశం మాది కాదు, హిందూ దేశం మాది కాదని మేము అనలేదు సార్. ఈ హిందువులంతా మా వాళ్ళు కాబట్టి నేను భారతదేశం సరిహద్దులో 22 సంవత్సరాలు దేశానికి సేవ చేశాను. BSF బోర్డర్ సెక్యూరిటీ చేశాను, రిటైర్డ్ అయ్యాను. మళ్ళీ నా దేశం సురక్షితంగా ఉండాలి. అక్కడ ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి, నేను చూసి వచ్చాను కాబట్టి మళ్ళీ నా కుమారుడిని మళ్ళీ పోయి ఆ బోర్డర్లో నిలబెట్టాను. నాకెంత ప్రేమ ఉంటారు దేశం మీద. వీడెవడో గాలి మాటలు పోగుతుంటే నా దేశం అని ఏం పని చేయవు. రక్తం కార్చి భార్య పిల్లలకు దూరం ఉండి ఒక లెటర్ వచ్చి 4 రోజులకు వచ్చేది సార్. నాకు నా భార్య లెటర్ వచ్చి బోర్డర్కి రక్తం ఒడి కట్టుకొని దేశం కోసం 22 సంవత్సరాలు ఉద్యోగం చేసింది సార్. నెక్స్ట్ మళ్ళీ అదే బోర్డర్లో ఆ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ఈరోజు మళ్ళీ నా కొడుకుని నిలబెట్టాను సార్. దేశం మీద మాకు ఎంత ప్రేమ ఉందో మాకు తెలుదా సార్. మేము కేవలం మార్గాన్ని చూసాం సార్. ఒక మార్గం మంచిది, మతం కులాలు చూడలేదు సార్. మేము అక్కడ హిందువులము, ముస్లింలము, సిక్కు, ఈసాయి అన్నదమ్ముల్లా ఉంటాం సార్. మేము ఎప్పుడు కొట్టుకున్న దాఖలాలు లేవు సార్. ఈ కరుణాకర్, సుగుణ, ఈ అమరమర ప్రసాద్, ఈ లలిత్ కుమారు, వీళ్ళని చూసి ఇట్టుండే వీళ్ళ కోసం సార్. నేను చెప్తున్నా సార్. క్రైస్తవంలో కూడా కొంతమంది మరి గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు సార్. ఒక్క నిమిషం. ఇవన్నీ అడుగుతుంటే మేము అనుకునే వాళ్ళం ఇలాంటి వాళ్ళ కోసమా మేము ఆ సరిహద్దులో ప్రాణత్యాగం చేసి నిలబడింది అనిపిస్తుంది సార్. ఇలాంటి వాళ్ళు మన లోపల అదే కానీ అడిగిన పోటర్లు ఇవ్వడానికి అంటే దెబ్బకు ఏకపక్షంతో పాకిస్తాన్ ఒక్క దెబ్బకే శత్రువుని ఎదుర్కొంటాం సార్. మేము మన దేశంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఇప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మతాన్ని కానీ కులాన్ని కానీ అడ్డం పెట్టుకొని చేసేదాన్ని రాజకీయ. ఆడ జీరో లైన్ మేము అడుగు పెట్టి పాకిస్తాన్ అడుగు ఒక్కరోజు నిద్రపోతున్నా సార్. వాడు నిద్ర పోనిస్తామా మేము? కానీ మన దేశంలో సార్ ఈ గీత దాటొద్దు, ఈ బజార్కు రావద్దు. ఏంది సార్ ఇది ఆత్మీయ ప్రేమ, ఇది దైవికం. ఇది నీ ఇంటికి వచ్చామా, నిన్ను వలకరించామా, నిన్ను గుంజకొచ్చామా, ఏదో దోవలంపడ బిడ్డలు తెస్తున్నాము. ఇష్టం మీద నమ్ము, లేకపోతే లేదు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఎక్కడ ఇది అవుతుందంటే సార్, అంటే సువార్త చేయడం వల్లే ఈ గొడవలు ఎక్కువ అవుతున్నాయని ఇది కూడా. సార్ నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాను సార్. ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సువార్త చేయడం అండ్ ఇంకొకటి స్టిక్కర్స్ కూడా అంటిస్తారు అనేది కూడా ఇది ఉంది. వినండి, లేదు సార్ మేము అంటేమంట కానీ వినండి. కొంతమంది మీరు అంటే చేస్తారు. కానీ నేను ఏమంటున్నానంటే సువార్త అనేది శుభవార్త. ఈ భూమి మీద అందరికీ, మతానికి కులానికి అతీతంగా అందించే వార్తని శుభవార్త అంటారు సార్. మీరు అడిగిన మంచి ఆన్సర్ చెప్పగలుగుతా. దాని శుభవార్త అంటారు. అది పరలోక సంబంధమైంది, అది నిత్య జీవాన్ని ఇచ్చేది. ఇక్కడ బతికినంత కాలం జీవము, నిద్రిస్తే నిత్య జీవానికి తీసుకెళ్లేదాన్ని శుభవార్త అంటారు సార్.
ఈ లోకంలో తాగుడు గురించి, తిండి గురించి, తిరుగుడు గురించి, కొట్లాడు గురించి, సినిమాల గురించి ఇవన్నీ బ్యాడ్ వాడతారు సార్. దాన్ని మీరు ఆ మూయలని సార్ ఇప్పుడు మనందరం హిందువులమే, మనం పుట్టింది ఇక్కడే కదా, పుట్టింది మనందరం ఒకటే, హిందూ దేశం, భారతదేశం, హిందూ దేశం కదా, భారతదేశంలో పుట్టాం. మనందరం అన్నమే తింటాం. ఆ సర్టిఫికేట్ ఇప్పటివరకు హిందూ అని రాయబడింది సార్. కానీ మీరు ప్రసాదాలు ఎందుకు తిన్నారు సార్? మంచి మాట్లాడారు. ప్రసాదాలు ఎందుకు తిన్నారు సార్? విశ్వాసం వేరు, నీ విశ్వాసం వేరు. ఎవరి సరే విశ్వాసాన్ని హిందూ బట్టి నీ మాట ప్రకారం జరుగుతున్న అవకాశం ఉంది. సరే హిందువులు మీరు ప్రసాదం ఎందుకు తిన్నారని మమ్మల్ని అంటున్నారు. మీరు అయ్యప్ప మాలేస్తారు సార్, ఆ రోజు కచ్చా వేసుకోరా అంటే పోతారా సార్? మరి ఇది లేదు, మాది నిష్ట, అంటే జీవితాంతం నిష్ట అది. అవును సార్, లైఫ్ లాంగ్ మాది నిష్టే సార్. తాగకుండా ఉండడం కూడా జీవితాంతం ఇష్ట. రాజ్ పీటర్ గారు ఒక ప్రసాదం తింటే తప్పు, అదే సార్ తినేవాళ్ళని తినని సార్, మేము తినేవాళ్ళని తినొద్దని చెప్పటం లేదు, ప్రతిష్ట మాకు పెడుతుంటే అయ్యా మా తినమనే చెప్తారా మీరు మీ చర్చ్? నువ్వు తింటుంటే మాకేం ఇప్పుడు చర్చిలో ఒక్క నిమిషం, మీరు చర్చిలో మీ ప్రేయర్కి వచ్చే వాళ్ళకి ప్రసాదం మీ ఇష్టం, మీరు తింటే తినండి అంటారా? అసలు తినొద్దు, మీరు అసలు తినొద్దు అంటారా? తిని సార్ ఏమైంది, నువ్వు తింటున్నావు సార్ ఏమైంది? తెలియకుంటే ఏది పెట్టినా తింటా సార్. తెలిసినాక సార్ నేను మీ వైపు మాత్రమే తప్పులు ఉన్నాయని నేను మాట్లాడట్లేదు సార్, ఇటువైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. బట్ రెండింటిని మనం ఈక్వల్ గా చూడాలి. ఎందుకంటే సార్ విశ్వాసులు ప్రసాదమే సార్, ఇంటికి వెళ్ళాక మందు కూడా వేసుకునే వాళ్ళు ఉండరు, లేదా ఇంటికి వెళ్ళినాక భార్యను కొట్టేవాడు ఉండడు. వాళ్ళు తెలుసుకునే దానికి టైం పడుతుంది సార్, ప్రతిదానికి ఒక టైం సార్. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదంటారు సార్. అంటే వయసు ఏ వయసు? శారీరకంగా ఇంత లావు ఉండడం వయసు కాదు సార్, ఆత్మీయత వయసు. మరి ఇది చేస్తే తప్పురా, ఈ ఎక్కని ఇటు చూస్తే తప్పురా, మరి ఆ చెల్లిని ఇలా మాట్లాడితే తప్పురా అనేది వచ్చినప్పుడు నిజంగా నీకు వయసు వస్తుందిరా అనిపిస్తుంది. ఏమనంటే ఏమైంది, ఆమెనంటే ఏమైంది అని అనుకున్నప్పుడు వానికి ఇంకా వయసు రాలేదని అర్థం. ఇప్పుడు అమరమర ప్రసాద్ కూడా వయసు రాలేదు సార్. అంటే మా ప్రకారం అయితే ఒకవేళ ఆయన ప్రకారం ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చు, మా ప్రకారంగా అయితే అమరమర ప్రసాద్కు నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, ఆయనకి ఇంకా సరైన వయసు రాలేదు సార్. ఎలా మాట్లాడాలి, ఆ వయసుకు తగిన మాటలు కాదు సార్. అంతకంటే ఎక్కువ మాట్లాడాలి. ఏం చేసినా ప్రపంచంలో ప్రతి మానవాళికి మేలు కలుగుటకు చేసేదాన్ని భక్తి అంటారు సార్. చేతనైతే మేలు చేయి, లేకపోతే చేతులు ముడుచుకొని కూర్చొని బైబిల్ చెప్తుంది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, కానీ కీడు చేయకని చెప్తుంది సార్. అది సువార్త సార్ మేము చెప్పేది. దొంగలకు, లంగలకు, వ్యభిచారులకు, మోసగాళ్ళకు, సినిమా శికారులకు, మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళకు మేము ఒకప్పుడు అలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొని చూసి అందులోకి ఇసుకొచ్చేసి బయటకు వచ్చినాం. అలాంటి మనసును మార్చిన వాడే దైవం. అంటే అన్ని మతాల్లోనే ఉంటుంది సార్, అది ఉంటుంది. కానీ డెప్త్గా మేము అట్లా ప్రతిష్ఠించబడి ఉంటాం కనుక జీవితాంతం ఇష్ట తాగేది బంధు మొత్తంగా సార్ మార్గంలో ఉంటాం సార్. ప్రశ్న అందరికీ, ఆ రోజు సిచ్యువేషన్ ప్రవీణ్ పాస్టర్ది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగింది, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే నేను ఒక కామెంట్లో చూసా, అలా ఫ్యామిలీ వాళ్ళకి లేని నొప్పి మీ పాస్టర్స్కి ఎందుకు క్రిస్టియన్స్ రెచ్చగొడుతున్నారు, వాళ్ళ కేసు పెట్టమన్నారుగా, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వద్దన్నారంట వాళ్ళ వైఫ్ జెసికా. మరి మీరెందుకు ఇది చేశారు మీ పాస్టర్స్ అందరూ కూడా? మంచి ప్రశ్న సార్. నిజంగా నువ్వు అన్ని రాసి పెట్టుకొని వచ్చినట్టున్నావు సార్. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి లేని నొప్పి మీ పాస్టర్స్కి ఎందుకు, దీన్ని రెచ్చగొట్టే విధంగా ఎందుకు తీసుకెళ్లారు? ప్రవీణ్ అంటే మా ఫ్యామిలీ, ప్రవీణ్ అన్న అంటే మా ఫ్యామిలీ సార్, వేరే వ్యక్తి కాదు, మా ఫ్యామిలీ వ్యక్తి కాబట్టి మేము దాని విషయంలో ఎక్కువ స్పందిస్తాం సార్. అభిమానం కొలదే కానీ మాకు అంటే దీన్ని ఏదో రచ్చ చేద్దాం అనే ఉద్దేశం అయితే లేదు సార్. అభిమానం ఓన్లీ అభిమానం వరకే సార్. అంటే ఇప్పుడు ఆతృత ఉండదా సార్ అభిమానంతో? అయినా మనం క్షమిస్తున్నాం సార్, కానీ నిజం మీద బయట పెడితే క్షమిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు సార్? మరి మేము క్షమించామన్నప్పుడు వాళ్ళు ఎందుకు వేయాలా? మరి మేము ఇప్పుడో చెప్పాము వీడియోలు బయటకు రాకపోలకని, నీ మాట ప్రకారం పదం మేము క్షమించామని, మళ్ళీ ఇద్దరు ఏడపడ్డాడు, ఏడు తెచ్చుకున్నాడు, ఏడు తాగినాడంటే ఇంక వర్షాలు చూపెట్టమన్నాం. మేము తప్పేముందనా? ఏమన్నా గారు వాళ్ళే అలిగేషన్ తీసుకొచ్చి మా అక్క చెప్పింది, ప్రవీణ్ అన్న భార్య చెప్పింది, అన్నా నేను క్షమించాను అని. మేము కూడా క్షమించడం సార్. మరి క్షమించినాక మళ్ళీ ఏడు తెచ్చుకున్నాడు, ఏడు తాగిరాడు, ఆడపడినాడు, అడగలేదు సార్. అంటే మనిషిని క్యారెక్టర్ ఇండైరెక్ట్ గా చంపేస్తున్నారు అంటున్నారా? మనిషి ప్రాక్టికల్ గా, భౌతికంగా మనిషి క్యారెక్టర్. రామా సార్ ముందుకు రామా, మాకు అనుమానం లేదా సార్? మేము ఆత్మీయ 100% రేపు దొంగలు దొరుకుతున్నారు, రుజువు అవుతుంది, అప్పుడు కూడా మేము వాళ్ళని క్షమిస్తున్నాం. అప్పుడు కూడా క్షమిస్తారా? క్షమిస్తాం. మరి ఇంకేం చేస్తాం సార్ వాళ్ళని క్షమించక?
మీరు చెప్పండి పీటర్ గారు. అంతే మరి, దొరికిన రుజువైనాక ప్రార్థన చేయమని చెప్తాంగా. కానీ గవర్నమెంట్ క్షమించదుగా, గవర్నమెంట్ ఊరుకోదుగా. చట్టం అది ఉంటుంది కదా. చట్టం పని చేసుకొని పోతుంది. అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే క్షమించాలి ఇబ్బంది పెడుతున్నా. సో అంటే ఇప్పుడు పాస్టర్స్ ఎవరైతే మీలా బయటకు వచ్చి మాట్లాడి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు వస్తున్నాయి. మీకు ఆ భయం లేదా? మీకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి, ఆ భయం లేదా? మేము ఎవరిని అనవసరంగా మాట్లాడటం లేదు కదా సార్. మేము పలానా మాట్లాడడం చెప్పండి, చట్టాన్ని అధిగమించి మేము ఆ మాట్లాడేది సార్. చట్టాన్ని దాటి పరిధిలో మాట్లాడతాం. పరిధిలోనే మాకు ఇచ్చిన మరి మేము కేవలం మా ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం సార్, అనుమానాలే వ్యక్తం చేస్తున్నాం. గౌరవించే మాట్లాడుతున్నాం. చట్టానికి లోబడి మాట్లాడతాం. ఒకవేళ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కనుక తేడా వస్తే మీరు ధర్నాకి సిద్ధం అవుతారు? చూద్దాం పరిస్థితులను బట్టి. అప్పుడు ఉన్న మతాల వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటారు. పీటర్ గారు చెప్పండి, సపోర్ట్ తీసుకుంటారా లేదా? అందరి సపోర్ట్ కావాలండి. మానవత్వం అందరి సగటు మానవుడికి అందరి సపోర్ట్. సార్ ఒక మానవుడు ఆ మతంలో ఉండొచ్చు, వేరే మతంలో ఉండొచ్చు. ఒకవేళ అటువంటి వ్యక్తి వస్తే సపోర్ట్ తీసుకుంటారా? పీటర్ గారు చెప్పండి. అయితే నేను ఒక మాట ఏమంటా అంటే, ఇప్పటిదాకా నేను ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి నాకు కలిసారు పర్సనల్గా. కలిసిన వ్యక్తి ఎవరంటే స్వామీజీ గారు, పూజ. వారు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. ఎప్పుడైతే నేను ఉన్నాను లోపలని తెలుసుకున్నారో వారు నాతో డిబేట్ చేయాలని చెప్పి బయట వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు. కానీ అక్కడ ఉన్న యాంకర్ గారు అలౌ చేయలేదు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, ఇటు నుంచి పాస్టర్ ఇటు నుంచి మీరు కూర్చొని ఉంటే అది మన సెన్సిటివ్ విషయం కాబట్టి వద్దండి అని చెప్పి ఆయన కట్ చేశారు. అయితే ఆయన ఒక 40-45 మినిట్స్లో ఇంటర్వ్యూ ముగించుకొని నా దగ్గరికి వచ్చాను. నాది ఆల్మోస్ట్ ఒక 2 hours దాకా పోతా ఉంది లోపల ఇంటర్వ్యూ. ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆయన లోపల వచ్చి సైలెంట్గా కూర్చున్నాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫ్ ద కెమెరా ఆయన అన్న మాట ఒకటి ఏంటంటే, సార్ ఇది 110% మీరు చెప్పిన మాటలు ఏవైతున్నాయో వాస్తవాలు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మర్డర్ సార్ అని చెప్పాను. పూజారి గారు చెప్పిన మాట ఇది, నేను చెప్పిన. చాలా మంది కూడా వచ్చి చెప్తున్నారు సార్, మీరు అక్కడే కాదు, చాలా మంది పూజారులు కానీ బ్రాహ్మణులు కానీ బయటకు వచ్చి అంటే కేసు ఆ డీటెయిల్స్ చూస్తే అని చెప్పి ఇంటర్నేషనల్ లా ఫర్మ్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమెరికా నుంచి ఆయన ఒక వీడియో తీసి మాట్లాడాడు. వెరీ సూన్ మేము ఇక్కడ అమెరికాలో ఇంటర్నేషనల్ లా ఫామ్లో వీఆర్ ఫైలింగ్ ఏ కేస్, క్రిమినల్ కోర్టులో వీఆర్ ఫైలింగ్ ఏ కేస్ ఆన్ దిస్ ఇష్యూ. ఎందుకంటే ఇండియాలో న్యాయం జరుగుతా లేదు, మాకు నమ్మకం లేదు కాబట్టి మేము ఇక్కడ కేసు ఫైల్ చేస్తున్నాం అని చెప్పాడు. రెండోది ఏమనంటే, నెక్స్ట్ వీక్లో మేము ఇండియాకి వస్తూ ఉన్నాము. ఒక సుమారుగా ఇంతమంది లాయర్స్ వస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా హ్యూమన్ రైట్స్ కానీ ఇక్కడ ఉన్న సుప్రీంకోర్టులో కానీ ప్రతి దగ్గర మేము కేసు ఫైల్ చేయబోతా ఉన్నాం అని చెప్పన్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు? ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. ఆ వ్యక్తిని ఎప్పటి నుంచో ఫాలో అవుతా ఉన్నా. ఆయన హిందూ వ్యక్తి, అని క్రిస్టియన్ వ్యక్తి కాదు. మళ్ళీ ఆయన ఎందుకు ఈ కేసు విషయంలో పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నాడు? ఎందుకంటే మానవత్వ కోణంలో వాస్తవాలు ఏవో ఆయన కూడా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఒక హిందూ లాయర్ అయి కూడా ఆయన నోరు తెరిచి స్పందించి మాట్లాడి క్రిస్టియన్ల తరపున పోరాటం చేయడానికి నిలబడ్డాడు. అలాగా హైందవ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. మేము అడగకుండా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి మతంలో పురుగులు ఉంటాయని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. కొంతమంది పురుగులు ఇప్పటిదాకా మాట్లాడుకున్న పేర్లు అయితే కనబడుతున్నాయి, కొన్ని పురుగులు ఉన్నాయి. అలాంటి పురుగుల్ని హైందవ సోదరులకి నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ఇట్లాంటి పురుగుల్ని మీరే కంట్రోల్ చేయండి అని చెప్పి అంటాను. ఏ విధంగా కంట్రోల్ చేస్తారో మీరు కంట్రోల్ చేసుకోండి. ఇట్లా కంట్రోల్ చేయడం బట్టి నెక్స్ట్ ఇట్లా జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ లిమిట్స్లో మీరుంటే మా లిమిట్స్లో మేము ఉంటాం. మీ దేవుని కోసం మీరు గొప్పగా చెప్పుకోండి, మా దేవుని కోసం మేము గొప్పగా చెప్పుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్కరు క్రైస్తవంలోకి ఎందుకు వస్తూ ఉన్నారు? ఈరోజు ఎందుకు ప్రతి ఒక్కరు క్రైస్తవంలోకి వస్తూ ఉన్నారనే క్వశ్చన్ మార్క్కి నువ్వు నీ దేవుని యొక్క గొప్పతనం చెప్పట్లేదు కాబట్టి, నీ పుస్తకం యొక్క గొప్పతనం చెప్పట్లేదు కాబట్టి, నీ ధర్మం యొక్క గొప్పతనం చెప్పట్లేదు కాబట్టి, నీ మార్గం యొక్క గొప్పతనం చెప్పట్లేదు. నేను ఆ గొప్పతనం చెప్తా ఉన్నాను కాబట్టి ఆ గొప్పతనానికి నచ్చి ఈ మార్గంలోకి వస్తూ ఉన్నారు. రేపటి నుంచి నేనేమని పిలుపునిస్తూ ఉన్నానంటే, పూజారులు కానీ లేకుంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో మన మతంలో హైందవ ధర్మంలో సంతాన ధర్మంలో ఏదైతే గొప్పతనాలు ఉన్నాయో, మంచి విషయాలు ఉన్నాయో, ఆ మంచి విషయాన్ని ప్రజల ముందు పెట్టమని చెప్పి అంటారు. మీరు ఎందుకు పెట్టట్లేదు? చిన్నప్పటి నుంచి మీరు మహాభారతం కానీ, రామాయణం కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇంకేవైతే మన పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలను మీరు ఎందుకు చిన్నప్పటి నుంచి పిల్లలకి మీరు పాఠాలుగా నేర్పించట్లేదు? ఇప్పుడు క్రైస్తవుని తీసుకుంటే మనకు బైబిల్ తెలుసా అంటే పక్క బైబిల్ తెలిసి ఉంటుంది. ముస్లిం తీసుకుంటే ఖురాన్ తెలుసా అంటే ఖచ్చితంగా ఖురాన్ తెలిసి ఉంటుంది. అదొక హైందవ సోదరుని నువ్వు అడిగితే వాళ్ళకి ఏం తెలుసా అంటే ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఎందుకు చెప్పట్లేదు? సంస్కృతంలో ఉన్న భాషల్ని మీరు ఎందుకు వేదాలు మీరు తర్జుమా చేసి ఇంగ్లీష్లో తెలుగులో ఉన్న పిల్లలకు మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు? అరే ఇది చెడు రాని ఎందుకు చెప్పట్లేదు? తాగొద్దు రాని ఎందుకు చెప్పట్లేదు? దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించని చెప్పి మంచి ఎథిక్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎందుకు నేర్పించట్లేదు? అది నేర్పించుంటే ఈరోజు క్రైస్తవులకు వలసలు రావుగా. ఈరోజు క్రైస్తవ దేశంగా ఇది మారుతున్న ఒక నింద రాదుగా. చాప కింద నీళ్ళగా ఏదో ప్రవహిస్తూ ఉందన్న ఒక మాట భయమో మీ హృదయంలో ఉండదు కదా.
ఇలాంటి మత ఘర్షణలు జరగవు కదా, ఇలాంటి సంఘాలు బయటికి రావు కదా, మేము హిందూ ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాం అని చెప్పి మీ దగ్గర మీరు కష్టపడి చెమట వస్తున్న ప్రతి ఒక్క రక్తపు బిందువుని వీడు వసూలు చేస్తలేరా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. మీ డబ్బు వాడు వృధా చేయట్లేదా? ఎక్కడి నుంచి వచ్చిన బిచ్చగాడు ఈరోజు ఎక్కడ ఇల్లు కొనుక్కొని ఉన్నారు, 2 కోట్లు 3 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు, ఇన్నోవా కార్లు మెయింటైన్ చేస్తారు, ఇంత పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేస్తారు, 10-15 మంది స్టాఫ్, ఒక్కొక్కరికి ఇంత శాలరీలు, మెయింటెనెన్స్, సుమారుగా 5 లక్షల మెయింటెనెన్స్, ఇంత డబ్బులు ఎక్కడికి వస్తాయి? హైందవ సోదరులు మీరు ఖర్చు పెడుతుంది కాదా? ఇప్పటికైనా నేను గురువులకి నేను ప్రాధేయపది వినిపించుకునేది ఏంటంటే, మంచి ఏదైతే ఉందో మంచిని బయటపెట్టండి అని చెప్పంటాను. మంచిగా సమాజాన్ని మార్చడానికి మీరు ముందుకు రండి అని చెప్పండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ కూడా. సో ప్రవీణ్ గారి కేసులో మేము కూడా ఒకవేళ అది చట్టం దృష్టిలో ఉంది కాబట్టి సో న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.